ఈ వారం మొత్తం అంతా లడ్డూ చుట్టూనే రాజకీయం అంతా తిరిగింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం, లేదంటే గత ప్రభుత్వంలో అప్పుడు చైర్మన్లుగా పనిచేసిన లేదంటే అధికారుల్ని ఈవో ధర్మారెడ్డిని టార్గెట్ చేయడం. కంప్లీట్గా కల్తీ జరిగిందా లేదా అనే దానికి సంబంధించి అయితే ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. సిట్ ఏం చెప్తోంది, సిట్ రిపోర్ట్ ప్రకారం ఎటువంటి కుట్ర జరిగిందనేది బయటికి రావాలి. ఇక తాజాగా గనుల సాగుకు సంబంధించి వెంకటరెడ్డి అరెస్టు, లోకేష్ చెప్పినట్టు రెడ్ బుక్ ఆల్రెడీ మొదలైపోయిందా, ఓపెన్ అయిపోయిందా, మొన్న ముగ్గురు ఐపీఎస్ అధికారులు, తర్వాత ఇప్పుడు వెంకటరెడ్డి అరెస్ట్ కావడం, ఒక్కొక్క అంశంలో అధికారులని గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా విని పనిచేసిన అధికారులని టార్గెట్ చేస్తున్నామంటూ చెప్పడం, అలాగే ఆర్ కృష్ణయ్య రాజీనామా తర్వాత ఏం జరగబోతోంది, జమిలీ ఎన్నికల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ప్రధానంగా చూసుకుంటే లడ్డూకు సంబంధించి సిట్ దర్యాప్తు, ఇక్కడ కుట్ర కోణం ఒక్కటే మనం మాట్లాడుకుంటే కనుక కుట్ర జరిగింది అని సిట్ చెప్పాలా ఇప్పుడు, లేదంటే ఏఆర్ డైరీ దగ్గర లేదంటే ఇంకో డైరీ దగ్గర ఈ వ్యవహారం ఆగిపోద్దా? ఇప్పుడు వాస్తవంగా లడ్డూ మొన్న వచ్చినటువంటి నెయ్యిలో కుట్ర జరిగిందా, ఇంతకాలం పాటు కలిపారా, ఇది కదా తేలాల్సింది. అవును, ఇప్పుడు మొన్న వచ్చిన ట్యాంకర్ అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వచ్చింది. ఏఆర్ డైరీ అనేటటువంటిది కాంట్రాక్ట్ అంటే అగ్రిమెంట్ అయ్యింది, వచ్చి టెండర్ ఓకే అయ్యింది మార్చిలో అయినా, తర్వాత సప్లైలు బిగిన్ అయింది ఈ ప్రభుత్వం వచ్చాక. అంటే అప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాకనే ఇష్యూ కిందకు వస్తుంది. అప్పుడు ఇప్పుడు వచ్చిన దాంట్లో మాత్రమే లడ్డు కలిసినట్టు అవుతుంది, లడ్డూలో కల్తీ కలిసినట్టు అవుతుంది. అలా కాకుండా గతంలో కూడా కలిపారా? ఇప్పుడు ప్రజల్లో ఏముంది, 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి కల్తీ లడ్డు అమ్మాడు అని కదా జనంలో ఉన్నటువంటిది. ఏంటి ఫీలింగు, మనం సృష్టించిన ఫీలింగ్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల నుంచి కలుపుతున్నాడని. అవును, అంతే కదా. ఏఆర్ డైరీ వచ్చింది ఎప్పుడు, మొన్ననే. ఎంతకాలం కలుపుతున్నారని ఎట్లా చెప్తున్నాం మనం? కలిపి ఉంటాడు ఇందులో వచ్చింది కాబట్టి అన్నటువంటి. ఇదే సందర్భంలో మొత్తం 6 ట్యాంకర్లు వస్తే 2 కదా కల్తీ కలిసింది, మిగతా 4 మామూలుగానే ఉన్నాయి కదా. మరి గతాన్ని కల్తీ అని ఎలా చెప్తున్నాం మనం? 5 ఏళ్ల నుంచి మనం కల్తీ లడ్డు తిన్నాం, జంతు మాంసానికి సంబంధించిన నూనెతో తిన్నాం అని ఎలా చెప్తున్నాం మనం? ఇది తేల్చాలి కదా సిట్ అనేది. అంటే యానిమల్ ఫ్యాట్ కలవడం అయితే వాస్తవం, కానీ ఎప్పుడు కలిసింది, అసలు కలిసిన నెయ్యితో లడ్డు తయారైంది లేదా అనేది ఇప్పుడు సిట్ తేల్చాలా నేను అడిగేది. ఇక్కడ అదే చెప్తోంది, సిట్ వెయ్యాల్సిందైతే అసలు 5 ఏళ్ల నుంచి యానిమల్ ఫ్యాట్ కలుస్తుందా, కలుస్తున్నటువంటి నెయ్యినే సప్లై చేస్తున్నారా, అది కల్తీనా కుట్రా? కల్తీ అంటే తెలియకుండా జరిగేటటువంటిది, అంటే ఒక 10 రూపాయల వెరైటీ దాంట్లో 3 రూపాయల వెరైటీని కలపడం కల్తీ అంటారు. 3, 5, 6 అంటే ఒక వెరైటీ కంటే కూడా మనం ఒక వెరైటీకి రేటు కొంటున్నప్పుడు అంతకంటే తక్కువ దాన్ని వెరైటీ ఖర్చు అయ్యేదాన్ని తీసుకొచ్చి కలిపేసి సర్దేయడం, అది కల్తీ అవుతుంది. నాణ్యత రహితమైనటువంటి దాన్ని నాణ్యత కలిగిన దాంట్లో కలిపేదాన్ని కల్తీ అంటాం. అలా కాకుండా జంతు వ్యర్థాలను తీసుకొచ్చి ఇందులో కలపడం లేదా జంతువుల నూనె తెచ్చి ఇందులో కలపడం అంటే కుట్ర అవుతుంది. ఇది కల్తీనా కుట్రానా అన్నటువంటి విషయం తెలుస్తారా? కుట్ర అన్నది తేల్చాలంటే గత 5 ఏళ్లకు సంబంధించినటువంటి నెయ్యి అంతా తనిఖీ చేయాలి. ఇప్పుడు తెలుసుద్దా? లేదు, అప్పుడు సప్లై చేసినటువంటి వాళ్ళ వీళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, తెలుసుద్దా? ఇప్పుడు తెలియదు కదా. మరి ఎలాగా ఇప్పటిదాకా కల్తీ లడ్డూలు తిన్నామని చెప్తున్నాం మనం? జనాలకైతే తినేసాం మనం. 5 ఏళ్ల నుంచి ప్రాయశ్చిత్తం ఎందుకు చేసుకుంటున్నారు, లేదా ప్రాయశ్చిత మంత్రాలు ఎందుకు చదువుతున్నారు, లేదా అందరికీ సైకలాజికల్ ఫీలింగ్ ఎందుకు వచ్చింది? 5 ఏళ్ల నుంచి అది తింటున్నామని. అంటే డౌట్ ఏంటంటే, ఓకే, ప్రాయశ్చిత్తం అనేది మన ఆత్మకు సంబంధించి మన విశ్వాసానికి సంబంధించి మనం చేసుకుంటున్నాం, కానీ రికార్డెడ్గా ఉంటుందా నిజంగా? 5 ఏళ్ల నుంచి ఎన్ని ట్యాంకర్లు, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 18 ట్యాంకర్లు మేము వెనక్కి పంపించాం, అందులో కల్తీ ఉంది, నిజంగా 18 ట్యాంకర్లు కల్తీ ఉందని తెలిసినప్పుడు అప్పుడు ఎందుకు ఆ డైరీ దగ్గర నుంచి ఆ కాంట్రాక్ట్ను రద్దు చేసుకోలేదు? ఇవన్నీ మాటల వరకేనా? ఇప్పుడు ఈ సిట్లో ఆన్ ద రికార్డు ఇవన్నీ జరిగినాయా లేదనేది కూడా ఏమన్నా తేలుతుందా నిజానిజాలు? ఎందుకంటే 5 ఏళ్ళ నుంచి అంటే అప్పుడు శాంపిల్స్ టెస్ట్ చేసి అందులో కల్తీందా జరిగిందా లేదా ఇప్పుడు తెలవడం నాకు తెలిసి మరి కష్టమేమో ఇప్పుడు అది బయటికి తీయడం. కానీ ఎలాగ? ఇప్పుడు చెప్పేది అదే, హిందువు ఎప్పుడూ మోసపోతాడు, మోసపోతూనే ఉంటాడు.
Yes. తన ధర్మాన్ని తనకు అనుకూలంగానే మోసం చేస్తున్నారా ఇది తేల్చాలి. ఎందుకు అంటే ఇప్పుడు ప్రతి హిందువు భావిస్తున్నటువంటిది ఏంటి, కల్తీ నెయ్యిని తినేసాము అని. ఇన్నర్ ఫీలింగ్. ఎవరు చెప్పారు? ఇది స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు. కాబట్టి ఎలా ధృవీకరించారు ఇది అంటే ఏఆర్ డైరీ దాంట్లో వచ్చింది కాబట్టి. ఏఆర్ డైరీ నుంచి 5 ఏళ్ల నుంచి తీసుకున్నారని అయ్యా లేదని వీళ్ళే చెప్తున్నారు కదా, ఇప్పుడే వచ్చిందని చెప్తున్నారు కదా. మరి ఎన్నాళ్ళు అట్లా తిన్నామని ఎలా చెప్తున్నారు? ఎందుకు హిందువుల మనోభావమే గాయపడుతోంది. అది హిందువుల మనోభావం గాయం అన్నటువంటి దాని చుట్టూ రాజకీయం నడుపుతున్నారు కానీ నిజాలను ఎందుకు నీకు తేల్చట్లేదు అనేది అర్థం కాదు. ఇప్పుడు సిట్టు వేసిన పర్పస్ ఏంటంటే, సిట్టు వేశాక కేసు పెట్టారు. సిట్టు మామూలుగా ఏం చేయాలి, ఈ 5 ఏళ్ల నుంచి వాడిన దాని మీద ఎంక్వైరీ చేయాలి. అప్పుడు ఏం చేయాలి, ఈ ల్యాబులలో ఆల్రెడీ టీటీడీ ల్యాబుల్లో తనిఖీ చేస్తారు ఎప్పటికప్పుడు. కల్తీ ఉందంటే వెనక్కి పంపించేస్తారు. అలా కల్తీ ఉన్నటువంటి వాటి శాంపిల్స్ ఏం చేస్తుంటారు, పారపోసేస్తారు తర్వాత కదా. అలా పారపోయకుండా ఏమన్నా ఉంచితే వాటిని వీళ్ళు టెస్టింగ్ ఇచ్చి వీళ్ళు తేల్చాలి. అంటే ఎందుకంటే ఇది జనరల్ ల్యాబ్లో చేసిన టెస్ట్ కాబట్టి దాంట్లో కల్తీ అంటే డాల్డా కలిసిందన్నో ఇట్లాగా. అలా కాకుండా అందులో జంతు వ్యర్థాలు కలిసిందా లేదంటే గుజరాత్ ల్యాబ్కో మైసూర్ ల్యాబ్కో పంపించాలి. అట్లా అప్పుడు ఎప్పుడు పంపించలేదు కదా. అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా పంపించలేదు కదా. అప్పుడు 5 ఏళ్ళ గతంలో కూడా ఈ స్థాయి పరీక్షలు జరిగాయనా సార్? అసలు మనం అనుకోవాలి ఈ స్థాయి లేదని. ఇప్పుడే జరిగింది యాన్యువల్ ఫ్యాట్. అది కూడా ఈఓ గారికి అనుమానం రావడం వల్ల జరిగింది. 350 రూపాయలకి ఎట్లా ఇస్తానన్న దాని వల్ల జరిగింది. కానీ ధరల పరంగా చూస్తే గతంలో 270 రూపాయలకి చంద్రబాబు గారి టైంలో కూడా కొన్నారు. అప్పుడు 1100 దాకా ఉంది, మీరు ఎంతకి ఇస్తారని టెండర్ పిలిచింది 1100కి. కానీ వాళ్ళు 270కి ఇస్తారంటే కొన్నాం మనం. దానికి వీళ్ళు ఏం చెప్తారంటే కొనుగోలు చేసే అధికారులు ఒకటి దేవుడి మీద భక్తితో ఇస్తారని, రెండవది మిల్క్ డైరీలకి ఇది ఒక ఏది ఉచిత ప్రొడక్ట్ నెయ్యి. ఎందుకు అంటే పాలుకి వాళ్ళు డబ్బులు ఇచ్చి సేకరిస్తారు. అంటే 36-37 రూపాయలు పెట్టి కొన్నారు, పోనీ 40 రూపాయలకు పెట్టి కొన్నారనుకుందాం. ఆవు పాల ప్యాకెట్ 50 రూపాయలట. మామూలు పాలైతే మనకి 40 రూపాయలకు వస్తున్నది. ఆవు పాల ప్యాకెట్ 50 రూపాయలట. అంటే 250 100 రూపాయలు, 2 అర లీటర్లు. అంటే 40 రూపాయలకు కొనదానికి 100 రూపాయలు అక్కడే డబ్బులు వచ్చేస్తున్నాయి వాళ్ళకి. దాని ఖర్చు, దాని ట్రాన్స్పోర్టేషను, దాని ప్రాసెసింగు, దాని వ్యవహారము అంతా వచ్చేస్తుంది. అక్కడితో దాని డబ్బులు దానికి వచ్చేసినాయి. ఇందులో నుంచి తీసిన ఫ్యాట్ అదనం, ఆ ఫ్యాట్ చిల్లింగ్ చేసి తీసే ఫ్యాటు, ఆ ఫ్యాట్లో వెన్న, దాని వెన్నగా డబ్బులు సంపాదన వస్తుంది. దాన్ని కరిగిస్తే వచ్చే నెయ్యి ద్వారాను సంపాదన వస్తుంది. కాబట్టి ఇది బోనస్. కాబట్టి దేవుడి కోసం అని చెప్పి తక్కువకి ఇస్తున్నారు అనుకునేటటువంటి ఆలోచన వీళ్ళది, టీటీడీ వాళ్ళది ఇంతకాలం. ఇప్పుడు అది కాదు, దాని వెనకాల కుంభకోణం ఉంది అంటున్నారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఏఆర్ డైరీ అనేటటువంటి సంస్థ తప్పు చేస్తే ఇప్పుడు సిట్కి ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, సిట్కి ఇవ్వబడినటువంటిది ఈ జంతు వ్యర్థాలకు సంబంధించి ఏఆర్ డైరీ మీదన కేసు పెట్టింది. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం చివరి నిమిషంలో పెట్టారు కేసు. పెట్టి దాంట్లో ఎవరు ప్రొక్యూర్మెంట్ జిఎం ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏంటంటే 4 ట్యాంకర్లు వచ్చినాయి. ముందేమో చంద్రబాబు గారు ట్యాంకర్లో కలిసిందన్నారు. తర్వాత లోకేష్ గారు కానీ ఈఓ గారు ఏం చెప్పారు, అది తెలిసి ముందే ఆపేసామని చెప్పారు కదా. ఒకసారి గుర్తుంది అవి స్టేట్మెంట్లు, తిప్పి పంపించేసామని ఈఓ చెప్తోంది, తిప్పి పంపించేసామని. లోకేష్ గారు కూడా తిప్పి పంపించేసామని. చంద్రబాబు గారు కలిసిందని చెప్పారు. తర్వాత ఏమైంది, ఈ కంప్లైంట్లు ఏమి ఇచ్చారంటే జిఎం ఇచ్చినటువంటి మురళీకృష్ణ కంప్లైంట్లో అక్కడే కన్ఫ్యూజన్ ఉంది. మురళీకృష్ణ ఇచ్చిన కంప్లైంట్లో మొత్తం 4 తెలియక కలిపేసామని చెప్పించారు. అంటే అది ఇవి కలిసినాయని తెలియక కలిపేసాం, లడ్డూలు అవి సప్లై చేసామని ఇచ్చారు కంప్లైంట్. అంటే ఏంటి, కలిపారని ఒకళ్ళు, కలపలేదని ఒకళ్ళు, ఇట్లా రకరకాలు వచ్చింది. ఇప్పుడు ఈ ఏఆర్ డైరీ ఇచ్చి, అంటే ఏఆర్ డైరీకి ముందు మేము షోకాజ్ నోటీసులు ఇచ్చాము మీది సబ్స్టాన్షియల్గా ఉందని, అయినా కూడా వాళ్ళు ఎట్లాంటిదే ప్రొడక్ట్ ఇచ్చారు అని కూడా రాశారు అక్కడ. అంటే అర్థం ఏంటి, గతంలోనే ఏఆర్ డైరీకి సంబంధించి వీళ్ళు నోటీస్ ఇచ్చారు అని, అయినా మళ్ళీ వాళ్ళు కలిపారు అన్నది ఇందులో చెప్తున్నటువంటి పాయింట్.
దాని మీదే విచారణ చేస్తే సిట్టు ఉట్టి ఏఆర్ డైరీతో ముగిసిపోతుంది. దీంట్లో ఆల్రెడీ ఆంధ్రజ్యోతి రాసిన కథనం ప్రకారం ఇంకొక కోణం వచ్చింది. ఏఆర్ డైరీ దగ్గర నుంచి అంటే ఒక నెయ్యది కనుక తీసుకుని వస్తే ఆ దుండిగల్ దగ్గర అక్కడ ఉంటుందట వాళ్ళది, తమిళనాడులో ఉంటుందట ఒక ప్లేస్లో. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 16 నుంచి 17 గంటలు పట్టుద్దట ఒక ట్యాంకర్. కానీ ఇది 48 గంటల్లోనే మళ్ళీ వచ్చిందట. అంటే అది ఎట్లా సాధ్యం అంటే తిరుపతి దగ్గర ఉన్నటువంటి వైష్ణవి డైరీకి సంబంధించినటువంటి దీన్ని తెచ్చారు ట్యాంకర్ అని చెప్తున్నారు. అంటే ఏంటి, ఆ ఏఆర్ డైరీ పేరుతో వైష్ణవి డైరీ నుంచి వచ్చినట్టు. అప్పుడు ఏఆర్ డైరీకి వైష్ణవి డైరీకి మధ్యన కాంట్రాక్ట్ ఉండాలి. అంటే వీళ్ళ కాంట్రాక్టర్ అయితే వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ కింద ఇచ్చి ఉండాలి. అప్పుడు వైష్ణవి డైరీ మీద రైడ్ చేయాలి. ఇప్పుడు తిరుపతిలో అక్కడ చేశారు కదా ఏఆర్ డైరీ చెక్కింగ్, అదంతా అది ఇక్కడ ఎవరి దగ్గర అయితే తెచ్చారో ట్యాంకర్ వైష్ణవి డైరీ అని రాశారు జ్యోతిలో. కాబట్టి వీళ్ళది కదా పట్టుకోవాల్సింది, వీళ్ళని కూడా చెక్ చేయాలి కదా. వీళ్ళది మన ఆంధ్రప్రదేశ్లో ఉంది, చెక్ చేశారా? లేట్ అయ్యే కొద్ది ఏమైపోతుంది, అక్కడ ఆల్రెడీ మార్చేస్తారు కదా. అదే కదా. ఇప్పుడు వైష్ణవి డైరీ నుంచి వచ్చిన ట్యాంకర్లో వచ్చిందా, ఏఆర్ డైరీ నుంచి వచ్చిందా, దీని వరకే దర్యాప్తు పరిమితం అవుతుంది. ఇప్పుడు అసలు దర్యాప్తు జరగాలని కోరుకుంటుంది ఏంటి హిందువులంతా? 5 ఏళ్లలో కలిసిందన్నదే ప్రతి ఒక్కరు నమ్ముతున్నాడు. ఎందుకు? జగన్ క్రిస్టియన్ కావడం, జగన్ మీద ఆ పాయింట్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తూ జగన్కి దేవుడి మీద సెంటిమెంట్స్ లేవని ప్రొజెక్ట్ చేయడం వల్ల జగన్ వలన 5 ఏళ్ల నుంచి ఇట్లా జరిగిందని నమ్ముతున్నారు. అదే కదా ఇప్పుడు జనంలోకి తీసుకెళ్ళింది. ఇప్పుడు వచ్చి ఏఆర్ డైరీ వరకే పరిమితం అయితే మనం ఏఆర్ డైరీ తరపున ఈ కల్తీ అనేది ఇప్పుడు మాత్రమే జరిగింది. అప్పుడు ఏ వైష్ణవి డైరీయో లేదంటే ఏఆర్ డైరీయో కుట్ర చేశారు, కల్తీ చేశారు, అక్కడతో కేసు క్లోజ్ చేసేస్తే కుట్ర జగన్ ఉన్నాడు అంటే ఉపయోగం అంటే అలాగ మూసేద్దామని. అదే కదా. అది హిందువుల మనోభావాలకి దెబ్బ, హిందువులకి మోసం చేసినట్టు అవుతుంది. దాంట్లో కావాల్సింది ఖచ్చితంగా 5 ఏళ్ల నుంచి కలిపారా, ఎవరెవరు ఇంతకాలం సప్లై చేశారు, వాళ్ళ ఎన్ని సోదాలు చేయాలి కదా. అవును అవును, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇదంతా చెక్ చేయాలి కదా. రెండవది క్రాస్ చెకింగ్ అంటారు. అంటే ఇప్పుడు ఒక డైరీకి పంపించాం మనం, వాళ్ళు ఏమన్నారు, ఇందులో ఇలాంటి కంటెంట్స్ ఉండొచ్చు కానీ మా అంచనా కూడా తప్పచ్చు అని ఇచ్చారు. అప్పుడేం చేయాలి, ఇంతకంటే పవర్ఫుల్ ల్యాబ్కి పంపించాలి అనేది. పంపించారా? లేదు. ఇప్పుడు ఏమన్నా మరి సిట్ పంపిస్తుందా అది తేలాలి. ఇంకోటి మైసూర్ డైరీకి కూడా పంపించారు అంటున్నారు. మైసూర్ డైరీ ఏం రిపోర్ట్ ఇచ్చింది ఇది తేలాలి. మైసూర్ డైరీ కూడా సెంట్రల్ గవర్నమెంట్దే, అది తేలాలి. ఇక్కడ వాస్తవానికి సుదూరంగా ప్రయాణం జరుగుతోంది. పబ్లిక్ లో అయితే ఫీలింగ్ వచ్చేసింది కలిపేశారని. 5 ఏళ్ల నుంచి అట్లాంటిదే తిన్నామన్నటువంటి ఫీలింగ్ వచ్చేసింది. కానీ ఇక్కడేమో మొన్న కలిపిన దాని చుట్టూతానే విచారణ జరుగుతోంది. ఇప్పుడు ఇందులో వీళ్ళు కలిపారంటే 5 ఏళ్ల నుంచి కలిపి ఉండొచ్చు అనేటటువంటి ఫీలింగ్ తీసుకెళ్లాలన్నటువంటి ఇష్యూ జరుగుతోంది. కానీ మిల్క్ డైరీల దగ్గర ఆగుతుందా గొడవ అనేది ఒకటి ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం. ఓకే, సిట్ గనక ముందుకు వెళ్తే దీని వెనక ఎవరున్నారు, అసలు కుట్రదారులు వాంటెడ్ గా కలిపారా లేదనేది అయితే మెయిన్ విషయం తేలాలి. కానీ ఇక్కడ లడ్డు డిమాండ్ అయితే ఎక్కడా తగ్గలేదు. ఈరోజు నిన్న తీసుకున్న రిపోర్టు వెళ్ళి వాళ్ళ పత్రికలు వచ్చి చూసుకుంటే రోజుకి 3 లక్షల వరకు లడ్డూలు అమ్ముడుపోతున్నాయి, ఏమాత్రం అసలు తగ్గలేదు. ప్రజలు ఎవరు అంటే హిందుత్వానికో లేదంటే ఒక అపవిత్రత అనే కాన్సెప్ట్కో ఈ అంశం దెబ్బ తగలలేదు, హిందూ మనోభావాలు ఎక్కడ దెబ్బ తీయలేదు అని చెప్పాలనుకుంటుందా, లేదంటే నిజంగా లడ్డూ కాబట్టి ప్రజలు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు అనుకోవాలి. ఈ వారంలో 23 లక్షలంతో ఈ ఇష్యూ వచ్చిన తర్వాత 23 లక్షల వరకు లడ్డూలు విక్రయించారనేది వాళ్ళ జ్యోతి రాసింది. ఇప్పుడు బేసిక్గా రోజుకు 3.5 లక్షల లడ్డూలు అమ్ముతారు. అవును. ఈ లడ్డూలలో ఈ కల్తీ జరిగిపోయింది అన్నటువంటి భయంతో కొనడం మానేసే అంత అమాయకుడు హిందువు కాదు. ప్రసాదంగా చూస్తారు కాబట్టి చేస్తే పాపాత్ముడు ఆడెవడో శిక్షకు గురవుతాడు, భగవంతుడు చూసుకుంటాడులే అనుకుంటారు. అదే సందర్భంలో అప్పుడెప్పుడో కలిసింది కాబట్టి వాళ్ళ కొండం మానేస్తామనే అంత అమాయకత్వం హిందువుల్లో లేదు. రెండవది ఏదున్నా దేవుడు చూసుకుంటాడు అనేటువంటి నమ్మకమే ఉంది. ఇంకొకటి కొంత నిర్లిప్తత కూడా ఉంటుంది మనకి. ఇది ఒక అందుకు చైతన్యం ఓ రకంగా. నిర్లిప్తత ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఆ మధ్యన ఉత్తరప్రదేశ్లోనూ ఇంకో చోట
ఊసినే పెట్టారు, యూరిన్ కలిపినే పెట్టారు, అంత మాత్రాన ఆ వర్గం దగ్గర కొంట మానేసామా మనం? లేదు కదా, అది నిర్లిప్తత. బెజవాడ లడ్డు విషయంలో, పులిహార విషయంలో కూడా బూజు పట్టిన లడ్డూలు వచ్చినాయి, పులిహార పాడైన పాచికంపు వచ్చిన పులిహార వచ్చిన అప్పట్లో కూడా ఇష్యూస్ జరిగినాయి కదా, అలాగని అప్పుడు పెద్దగా ఎఫెక్ట్ ఏం పడలేనట్టుంది కదండి. అప్పుడు ఇదివరకు తిరుపతి లడ్డూలు కూడా పాడైనప్పుడు పారేసిన సందర్భాలు ఉన్నాయి. అవునవును. పాయింట్ ఏంటంటే మనం ఇప్పుడు తీసుకున్నప్పుడు నా చేతిలో ఉన్న లడ్డు ఎట్లుంది, కాకపోతే ఇప్పుడు ఇంకెక్కువగా అబ్జర్వ్ చేస్తారు జనం. ఇప్పుడు బాగోకపోతే వెంటనే నిలదీస్తారు. ప్రజెంట్ బాగా పెడుతున్నారు కాబట్టి ఎవరు మాట్లాడట్లేదు. బాగోలేదనుకోండి, మళ్ళీ పొడి పొడిగా ఉండిను, లేకపోతే కనుక సక్రమంగా లేదనుకోండి. అలాగే ప్రసాదాలు, పులిహార ఇట్లాంటి ఇస్తారు కదా, మన దుర్గగుడి ఇట్లాంటి చోట పులిహార ఇస్తారు. అట్లాగే మన అన్నవరంలోనేమో ఆ గోధుమ ఇది ఇస్తారు, ప్రసాదం చేస్తారు. ఇట్లాంటిది రేపు పొద్దున బాగాలేదనుకోండి, క్వాలిటీ బాగాలేదనుకోండి, నిలదీయడం ప్రారంభమవుతుంది పబ్లిక్లో. కాబట్టి అదొకందుకు మంచి పరిణామం. అంటే ఇంతవరకు ప్రసాదం అంటే ఆడు ఎట్ట చేసినా సరే అంత నోట్లో వేసుకున్న కళ్ళు మూసుకుని, ఈవెన్ భోజనం కూడా రుచిని గురించి ఆలోచించం, రుచి బాగుంది అనేటటువంటి, అంటే దేవుడి ప్రసాదం అనే ఫీలింగ్తోనే వెళ్తాం అంతే కదా, కాబట్టి బాగుందని అనుకుంటాం. ఇప్పుడు ఇంకా అట్లాగే అనుకుంటాం. ఎందుకు ఇప్పటిదాకా వాళ్ళు ఇప్పుడు దాకా వెళ్ళి బాగుంది అని చెప్పిన వాళ్ళు కూడా ఇప్పుడు ఏమనుకుంటారు, అప్పుడు బాగోలేదేమో మనం తిన్నది, మనమే సర్దుకున్నాం అని సైకలాజికల్గా ఫీల్ అవుతారు. అంటే ఒక యాంగిల్లో ఈ దిద్దుబాటు చర్యలు లేదంటే ఈ సంప్రోక్షణలు, ఈ ప్రాయశ్చిత్తాల వల్ల హిందువుల మనోభావాలు ఎక్కడైతే గాయపడ్డాయో ఇమీడియట్గా రికవర్ అయ్యిందా చంద్రబాబు నాయుడు గారు అలా స్పాట్ యాక్షన్ తీసుకోవడం వల్ల? ఎందుకంటే ఇక్కడ నుంచి కల్తీ జరగట్లేదు, మొన్న ఈవో శ్యామలరావు గారు కూడా చెప్పింది అదే కదా, మేము వచ్చిన తర్వాత అంత ఇప్పుడైతే ఆ ప్రాబ్లం ఏం లేదు, అంత నాణ్యతతో కూడిన నెయ్యిని తీసుకొస్తున్నాం అని చెప్పడం, అంటే ఇమీడియట్ యాక్షన్ వల్ల ఇది జరిగింది అనేది. ఆ రోజునే లడ్డూలు 3.5 లక్షల అమ్ముడైనాయి, ఎక్కడ ఆగలేదు. ఇవాళ ప్రత్యేకించేం కాదు, ఇవాళ ఇంకో 1 లక్ష ఏమైనా ఎక్కువ కొంటున్నారా? వచ్చిన ప్రతి భక్తుడు లడ్డూలు కొనుక్కుపోవడం అనేది అలవాటు. 70,000 నుంచి 80,000 మంది దాకా వస్తున్నారు రోజుకి. ఒక్కొక్కళ్ళు సగటున 4 వేసుకోండి, 5 వేసుకోండి, ఇప్పుడు అవుతున్నది 8 5లు, అది 3.5 లక్షల లడ్డూలు వెళ్తాయి సగటున. ఒకళ్ళు 2 తీసుకోవచ్చు, ఒకళ్ళు 10 తీసుకోవచ్చు. టోటల్గా ఇక్కడ 7 లక్షలు అనుకుంటే 7 × 5 35 లక్షలు, అంటే 3.5 లక్షలు అవుతున్నాయి. అంటే 70,000 మంది వచ్చినప్పుడు తలా 5 లడ్డూలు పట్టుకుపోతున్నారు. కాబట్టి అక్కడెక్కడా తగ్గలేదు. ఆ లడ్డు ఇష్యూ వచ్చిన రోజున తగ్గలేదు, ఎప్పుడు తగ్గలేదు. ఒక భక్తుడిగా ఎవరైనా ఏమని భావిస్తారంటే, ఒకవేళ వాళ్ళు కలపాలనుకున్న భగవంతుడు దాంట్లో ఉన్నటువంటి ఆ మాలిన్యం తీసేస్తాడని నమ్ముతారు కదా. కాబట్టి లడ్డూల విషయంలో ఏదో ఇదవుతుంది అనుకోను నేను. కాకపోతే సెంటిమెంట్ హర్ట్ అయింది. ఏంటది? ఇట్లాంటి తిన్నామా అన్నటువంటి బాధ, ఆవేదన అయితే ఉంది. దానికి నిజంగా భగవంతుడు సమాధానం ఇప్పించాలి. అది సిట్తో ఇప్పిస్తారా, లేకపోతే దాన్ని ఎవరితో ఇప్పిస్తారు? ఎందుకంటే ఇప్పుడు సిబిఐ దర్యాప్తు ఇవన్నీ కోర్టుల్లో అడుగున్నారు, కోర్టులు ఏమి ఇంతవరకు తేల్చలేదు. కోర్టులు తేల్చితే జెన్యూన్ అవుతుంది అనమాట. కానీ దీని వెనక రాజకీయం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని దోషం చేయాలనో, లేదంటే వైసీపీ ప్రభుత్వాన్ని దొంగం చేయాలనో ఇంటెన్షన్ అయితే ఓపెన్. అది రేపొద్దున సిట్ ఇచ్చి రిపోర్ట్ని బట్టి తర్వాత ఎలా ఉంటాయి చర్యలు అనేది. కానీ ఈ టోటల్ అంశాన్ని క్యాష్ చేసుకోవడంలో, లేదంటే క్లెయిమ్ చేసుకోవడంలో ఒక జనసేన చాలా యాక్టివ్ పాత్ర పోషించింది. అంటే ఇమీడియట్గా ఆయన ప్రాయశ్చిత్త దీక్ష ఇవన్నీ చేయడం. ఇంక ఈ ఇష్యూని రేజ్ చేసిందే టీడీపీ కాబట్టి వాళ్ళకి రావాల్సిన క్లెయిమ్ వాళ్ళు చేసుకున్నారు. కానీ ఇక్కడ బీజేపీ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ గురించి నేను మాట్లాడేది, ఎంతవరకు ఈ విషయంలో యాక్టివ్ పాత్ర పోషించింది? భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం దీంట్లో నిశ్శబ్దాన్ని పాటించింది. ఎందుకంటే వాళ్ళు ఇందులో ఉన్నటువంటిది సంథింగ్ అన్నటువంటి దాన్ని అంచనా వేస్తున్నారు. వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు, లోకల్ దానికి వదిలేశారు, జాతీయ స్థాయి అంశంగా తీసుకోలేదు. హిందుత్వ సంఘాలు కూడా మొదటి రోజున అక్కడక్కడ మధ్యప్రదేశ్ ఇట్లాంటి చోట జరిగింది, కానీ తర్వాత హిందుత్వ సంఘాలు కూడా దేవుడి దగ్గర ఇట్లాంటి తేడా జరగకపోవచ్చు అని అనుమానించి ఉండొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ డీటెయిల్స్ వచ్చినాయో, మనకి ఇక్కడ తెలుగు మీడియాలో అయితే ఫ్లేరప్ ఉంది, ఇంగ్లీష్ మీడియాలో ఈ డీటెయిల్స్ వచ్చినాయి. ఆ రోజున ఏఆర్ డైరీది వచ్చింది, అవి తిప్పి పంపించేశారు, వాటిట్లో కలపలేదు, ఇట్లాగొచ్చినాయి ఇంగ్లీష్ మీడియాలో. కాబట్టి వాళ్ళు అక్కడతో కొంత కంట్రోల్ అయింది. అంతకు ముందు కలిపారేమో అనేటటువంటి దాన్ని అక్కడ ఇంగ్లీష్ మీడియా హైలైట్ చేయాలి. ఆ పాయింట్నే ఏఆర్ డైరీ వరకే వాళ్ళు మూవ్ చేసుకుంటూ
పొలిటికల్ ఆస్పెక్ట్ని తగ్గించింది ఇంగ్లీష్ మీడియా. ఇంగ్లీష్ హిందీ మీడియాలు అటు పక్కన ఉన్న వాటిట్లో ఎప్పుడైతే వాళ్ళు రెచ్చగొట్టలేదో కంట్రోల్ అయింది, అటు పక్కన అంత ఎదిరాల. ఆంధ్రప్రదేశ్ బీజేపీకి వచ్చేటప్పటికి ఎట్లాగూ లడ్డూలకు సంబంధించిన దాంట్లో నిజాలు నిగ్గు తేల్చాలి, దర్యాప్తు జరగాలి అన్నటువంటి దాని వరకే పరిమితమైంది. కానీ దీంట్లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ పాత్ర చాలా పరిమితంగా ఉంది. అందుకనే దాని బదులు ఇది తీసుకున్నారు, జగన్ డిక్లరేషన్ ఇవ్వాలి పాయింట్ని హైలైట్ చేస్తూ సాగుతున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ నాయకత్వం లోపమా సార్ ఒక రకంగా ఏపీ బీజేపీ ఈ విషయంలో? ఎందుకంటే హిందుత్వ పార్టీ అంటే అసలు ముందు వాళ్ళే చాలా యాక్టివ్గా ఉంటారేమో, వాళ్ళే హడావుడి చేస్తారేమో దీని మీద అనుకుంటే ఒక రకంగా సైలెంట్గా ఉండడం. వాళ్ళకి హిందుత్వ విషయం తెలుసు, ఇక్కడ జరిగేది ఏంటో తెలుసు కాబట్టి అతి చేయలేదు. ఎందుకంటే లడ్డూలకు సంబంధించి ఇప్పుడు భానుప్రసాద్ బోర్డు మెంబర్గా ఉన్నాడు, తెలియదు అతనికి దాంట్లో ప్రతిసారి టెస్ట్ జరుగుతుందని చెక్ చేస్తారని ఇట్లాంటి కలపడం కష్టం అన్నటువంటి తెలీదా వాళ్ళకి. అందుకని వాళ్ళకి సంబంధించినంత వరకు కొంత అవగాహన ఉంది. ఇంకోటి ఏఆర్ డైరీదే అన్నటువంటిది వాళ్ళు క్లియర్గా చదువుతారు కదా, ఏఆర్ డైరీ నుంచి వచ్చిందాన్ని తిప్పి పంపించినటువంటిది దాంట్లోనే కదా కలిసింది, మిగతా వాటన్నిట్లో కాదు కదా. ఇప్పుడు దాన్ని రాజకీయ అంశంగా చేయదలుచుకోలేదు వాళ్ళు. వాళ్ళకి రాజకీయ అంశంగా కనిపించినటువంటిది జగన్ వైఖరి సహజంగా, జగన్కి సంబంధించినటువంటి డిక్లరేషన్, అందుకని దాన్నే పట్టుకున్నారు వాళ్ళు. అంటే హిందువుల సెంటిమెంట్కి భంగం కలిగించడం కదా లడ్డూ మీద నెగిటివ్ ప్రచారం చేస్తే. ఆ సెంటిమెంట్ని ఎందుకు చెడగొట్టాలనుకుంటారు వాళ్ళు? ధర్మాన్ని కాపాడాలనుకుంటారు కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు. అంటే నెగిటివ్ ప్రచారం అని కాదు, కనీసం నిజం తేలాలను కుట్ర జరుగుంటే అడిగారు కదా. ఈయన లేఖ రాశాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇలాగా జాతీయ దర్యాప్తు సంస్థల మీద ఎంక్వైరీ చేయించాలని. దానికి సంబంధించి మరి రిప్లై వచ్చిందో లేదో తెలియదు, మోడీ గారికి ఈయనైతే లేఖ రాశారు. అంటే ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీ కూడా ఆంధ్రప్రదేశ్ బీజేపీ నుంచి పెద్దగా ఏం కనిపించలేదు ఏంటి అని. అది ఎక్కువ ఎందుకు చేస్తారంటున్నా. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళు. అవును, ఉన్నప్పుడు పక్కన దర్యాప్తు చేస్తున్నారంటే లేదు లేదు నాకు ఇది కాదు కేంద్ర దర్యాప్తు కావాలని వాళ్ళు గొడవ చేయలేరు కదా బేసిక్గా. కాబట్టి వాళ్ళు సైలెంట్ అయిపోయారు. లడ్డూ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లి ఆపాలనుకుంటుందా ఒక రకంగా? ఆ ఇంటెన్షన్ కనిపిస్తుందా సార్? ఖచ్చితంగా. ఇది వాస్తవంగా అయితే కనుక ఏఆర్ డైరీ అనేటటువంటి దాని నుంచి ఉత్పత్తి ప్రారంభించింది, ఏది తీసుకురావడం ప్రారంభించింది మొన్న మధ్యనే ఈ ప్రభుత్వం వచ్చాకనే. కాకపోతే కాంట్రాక్ట్ కుదిరింది అంతకుముందు, అది ఓపెన్ టెండర్లలో కుదిరింది, నామినేటెడ్ కాదు. అది నామినేషన్ బేసిస్ మీద కాదు అది తీసుకుంది, టెండర్లే. ఇక్కడ అనే పాయింట్ ఏంటంటే చట్టబద్ధంగా దీంట్లో ఏ సెక్షన్ కుదరదు. ఎందుకని? నామినేషన్ బేసిస్ మీద అయితే కనుక నువ్వు ఎట్టిచ్చావురా అని చెప్పి అడగచ్చు. లేదా ఇప్పుడు ఇదే జగన్ని ఇంకో కోణంలో ఆలోచిద్దాం మనం. మామూలుగా ఒక సగటుగా జర్నలిస్ట్గానో లేకపోతే ఒక పొలిటికల్ ఆస్పెక్ట్లో అబ్జర్వ్ చేసేవాళ్ళగా అంటే ఈ నెయ్యి కనుక ఇప్పుడు 1000 రూపాయలకి మేము కొంటాం, నువ్వు 300కి ఎట్టిస్తావు అని కనుక జగన్మోహన్ రెడ్డి అంటే టెండర్ పిలిచాక టీటీడీ 300కి ఇవ్వడం నీకు వల్ల కాదు, నువ్వు ఇచ్చేది సరైనది ఉండదు నీ దగ్గర, నేను 1000కి కొంటాను మంచి నెయ్యి అని ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, 1000 రూపాయలకి టెండర్ వేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఏమవుతుంది అప్పుడు? ఏమని ఇస్తాం వార్తలు మనం అప్పుడు? వెంకన్న సొమ్ము దోచేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వెంకన్న సొమ్ము కిలోకి 300 రూపాయలకి ఇస్తానంటే 350కి ఇస్తానంటే 1000 రూపాయలు పెట్టారు, 700 రూపాయలు తినేశారు, దేవుడు సొమ్ము తిన్నోడు బతుకుతాడా, నాశనం అయిపోతారని శాపనార్థాలు పెడతామా లేదా? ఇక్కడ టెండర్ పిలిచారు, టెండర్ పిలిచిన తర్వాత టెండర్లో ఉన్నటువంటి సిస్టమ్ ప్రకారం జరుగుతుంది. టెండర్లో తక్కువకి ఎందుకు ఇచ్చాడనేది డైరీ వాడు చెప్పాలి. తక్కువకి ఇచ్చాడు కాబట్టి ఆడు తప్పుడోడు అంటే అంతకుముందు తక్కువకే తీసుకున్నాగా, అసలు టెండర్ పిలిచేదే తక్కువకి ఇవ్వడానికి. అంతకుముందు కూడా ఇప్పుడు ఇవాళే నెయ్యి 1800 రూపాయలు 2000 ఉందా? ఇదివరకు 1000 అయినా ఉంటుందిగా. అప్పుడు మరి 250కి 300కి ఎందుకు కొన్నాం? ఇంకోటి ఇవాళ ఎంత కొంటున్నాం మనం? 450 రూపాయలకి ఆల్ఫానో లేకపోతే నందినీనో. మరి మనం 1000 రూపాయలు అంటున్నప్పుడు 450కి ఎట్టగా దొరుకుతుంది? రాష్ట్ర ప్రభుత్వపు డైరీ కాబట్టి. మరి రాష్ట్ర ప్రభుత్వపు డైరీ 450 రూపాయలు, ఇప్పుడు హెరిటేజ్ 550కి అమ్ముతుంది, అదేని ఎట్లా అమ్మగలుగుతున్నారు మరి? అంటే వాళ్ళకి తెలుసా డైరీ సంస్థలకి అందులో ఉన్న లాభ నష్టాలు ఏంటన్నది. నేను ఇందాక చెప్పిన ఫార్ములా అప్లై అవుతుంది. పాలు డబ్బులు పాలకు వస్తే ఇవి అదన బోనస్ వాళ్ళకి, అంతే కదా. కాబట్టి బల్క్గా వస్తున్నప్పుడు డబ్బులు ఎందుకు దేవుడికి ఇచ్చామని అనుకోవచ్చు దాంట్లో, లేదా దీన్ని క్యాష్ చేసుకోవాలనుకోవచ్చు ఈ కల్తీ కలిపి. కాబట్టి అదేంటనేటటువంటి కాన్సెప్ట్ చుట్టూతా చర్చ వేరేగా వెళ్ళిపోయింది.
ఇప్పుడు ఇక్కడ కావాల్సింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఏది కాంట్రాక్ట్ టెండర్ అనేది ఆ టైంలో ఇచ్చారు కాబట్టి అన్నటువంటిది. టెండర్ ఆ టైంలో ఇచ్చిన తర్వాత సప్లై ఎప్పుడు వచ్చింది? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి? మనకి ప్రతిసారి ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ప్రతిసారి కూడా టెస్ట్ చేస్తారు. ల్యాబ్ ఉంది తిరుమలకి, ఆ ల్యాబ్లో టెస్ట్ చేసి రిజెక్ట్ చేసేస్తారు. బాగోకపోతే సబ్స్టాన్షియల్ ఉంటే వెనక్కి పంపించేస్తారు. అది చంద్రబాబు టైంలో 14 ట్యాంకర్లు వెనక్కి వెళ్ళి, జగన్ టైంలో 18 ట్యాంకర్లు వెనక్కి వెళ్ళి అని అధికారికంగా చెప్తున్నది కదా టీటీడీనే. కాబట్టి ఇంకా అప్పుడు కల్తీ కలిసేది ఎక్కడుంది? ఇక అప్పుడు ఇంకా తేలనట్టే కదా, అప్పుడేం లేనట్టే కదా కల్తీ. ఇప్పుడు మాత్రమే ఇందులో ఇది కూడా ఇలాంటిది కలిపారు అన్నటువంటిది ఒక ట్యాంకర్లోనే కదా బయటపడింది, ఈ 2 ట్యాంకర్లోనే కదా బయటపడింది. మిగతా వాటిట్లో కలిపింది ఇంతకుముందు ఏం తేల్చారు? డాల్డా అంతే కదా, వనస్పతి అంతే కదా తేల్చింది. వనస్పతి కలుపుతారు అనేదానికి అవకాశం ఉంటుంది గ్యారంటీగా. ఎందుకు అంటే రేట్ ఎక్కువగా ఉంది కాబట్టి, నెయ్యి తక్కువ రేటుకి ఇవ్వాల్సి వచ్చినప్పుడు దాంట్లో కలుపుతున్నారు అంటే అది తప్పే, క్రైమే. కానీ ఇలాంటివి కలపడం అంటే కుట్రే అది. ఇంకోటి సాధారణంగా మనకి నెయ్యి తయారీకి సంబంధించినటువంటి విధానం అన్నటువంటిది ముఖ్యమైనటువంటి. ఇలాంటివి కలిపినప్పుడు వాసన వచ్చేస్తుంది లడ్డు. 5 సంవత్సరాల నుండి చూస్తూ ఊరుకున్నారా? ఇక్కడ ఇంకొక లాజిక్ ఉంది, మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 5 సంవత్సరాలలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, మహా టీవీ, ఈటీవీ ఇవన్నీ అక్కడే ఉన్నాయిగా, కొండ మీద రిపోర్టర్లు ఉన్నారుగా. ఎప్పుడన్నా నెగిటివ్ వార్తలు రాశారా? ఇలాంటి వార్తలు రాశారా వాళ్ళు ఎవరైనా? లడ్డూలో కల్తీనో ఇట్లాంటి రాస్తే గేస్తే రోజా ఎక్కువ మందిని తీసుకెళ్తుంది, ఇయే కదా రాసింది. అసలు చర్చ జరగాల్సిన దాన్ని చర్చ పక్కకి వెళ్ళిపోయింది. అక్కడ అసలు చర్చ జరగాల్సింది మనకెవ్వరికీ తెలియకుండా ఒక నిశ్శబ్ద దాడి జరిగింది. ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకుంటే మనం వీడియో చేసాం గతంలో. లడ్డు జగన్ అధికారంలోకి రాకముందు 25 రూపాయలు ఉండేది. వైవి సుబ్బారెడ్డి చైర్మన్ అయిన తర్వాతన దాన్ని 50 రూపాయలు చేశారు. అప్పుడు మనం వీడియో చేసినప్పుడు దానికి వివరణ ఏం చెప్పారంటే, ఇది ఎక్స్ట్రా లడ్డూలకి ఒరిజినల్ లడ్డూకి కాదన్నారు. అంటే ఫస్ట్ మనకి టోకెన్ ఇస్తారు కదా ఆ దర్శనం టైంలో, అంటే ఆ లడ్డూలకు కాదు అన్నారు. ఆ లడ్డూకి ఎప్పుడు 2 ఫ్రీ అనేది కామన్. మిగతా లడ్డూకి 50 రూపాయలకు అదే కదా ఎక్స్ట్రా కొనుక్కునేది ఎవడైనా. భారం అదే కదా 50 రూపాయలు. 25 నుంచి 50 చేశారు. ఎందుకు చేశారు అంటే అవన్నీ కలిపితే 35 రూపాయలు అవుతుంది అన్నారు. ఏది రేటు, ఈ వస్తువుల రేట్లు పెరిగిపోవడం వల్ల 35 అవుతుంది అని చెప్పారు. అంటే 35 అయింది, ఓకే. 35 కమ్ము నువ్వు 50కి అమ్మారు అంటే 15 రూపాయల లాభం అక్కడ. ఏకంగా గత 10 ఏళ్ళ ఏది లడ్డు పుట్టిన తర్వాత నుంచి రూపాయి పెంచడానికి భయపడేవాళ్ళు, 2 రూపాయలు పెంచడానికి వెనక ముందు ఆలోచించేవాళ్ళు. ఏకంగా 50 రూపాయలకి పెంచడం ఏంటండి? అది ఏకంగా 25 రూపాయలు పెంచారు ఒక్కొక్క లడ్డు మీద. అట్లాగే అంతకుముందు దర్శనానికి ఉన్నటువంటి దాంట్లో బ్రేక్ దర్శనం అంటే 500 రూపాయలు. అలాంటిది ఇప్పుడు బ్రేక్ దర్శనాన్ని శ్రీవాణి పేరుతో ఎంత తీసుకున్నారు? 10,500 రూపాయలు. ఒక మనిషికి 10,500 ఒక్కొక్క మనిషికి. ఎలాంటి పరిస్థితి అది? అప్పుడే కదా ఆడియో కూడా బాగా వైరల్ అయింది. ఏది ఎంత పెడితే అంత ఎవరు వస్తారు, వచ్చేవాళ్ళే వస్తారు అంటే. అంటే భక్తులని ఎంత చులకనగా ఆలోచించారు, లేకపోతే ఎంతైనా దోచేద్దాం అనేటటువంటి ధోరణే కదా. అదే దర్శనాన్ని బాగా కమర్షియల్ చేయాలనుకున్నారు, కమర్షియల్ చేశారు కదా. అవును, ఖచ్చితంగా అలాంటివి ఆనాడు చర్చించారా ఎవరైనా? ఒకసారి 2 సార్లు మనమే మాట్లాడాం అట్లాంటి ఇష్యూస్ని. ఎక్కువ సార్లు మాట్లాడింది టీటీడీకి సంబంధించి మనమే. అది కూడా వాస్తవికతగా మాట్లాడాం. అప్పుడు వాళ్ళేం సరిదిద్దుకోవాలా. అప్పుడు కూరగాయల గురించి కూడా అక్కడే అది. కాబట్టి ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది అంటే, నిజాయితీగా ఆనాడు ఆలోచించారా అంటే దాన్ని కమర్షియల్ లుక్తో ఆలోచించారు.
భగవంతుడు అందుకు శిక్షిస్తున్నాడేమో వాళ్ళని. అదే కదా. అంటే భక్తుడి యొక్క అవసరాన్ని ఆలోచనని పట్టించుకోకుండా చేయడం వల్ల. అలాగే రెగ్యులర్గా ఆ క్యూ లైన్లలో తిండి ఉంటుంది, ఏది ప్రతి అక్కడ బోర్డు ఉంటుంది, ఎన్ని గంటలకి ఏమేమి ఇస్తారు, పులిహార, దద్దోజనం, కదంబం, ఇట్లాంటిది, అంటే సాంబార్ రైస్, కదంబం ఇట్లాంటివి రాసి ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఆ బోర్డులు చేర్పేశారు, అవి ఇవ్వట్లేదట కదా. లేదండి, అసలు ఆ టైమింగ్ బోర్డే లేదు. కాకపోతే కౌంటర్లు పెరిగినాయి ఈ మధ్యన, గతంతో పోలిస్తే అది ముందే పెరిగినాయి. బయట అది కౌంటర్ బయట అది కూడా క్యూ లైన్ లో తప్ప మీరు చెప్పిన టైమింగ్ బోర్డు అయితే ఎప్పుడో తీస్తారు. క్యూ లైన్లలోనే ఇదివరకు బోర్డు పెట్టేవాళ్ళు అనమాట. ప్రతి 2 hours ఒక ఫుడ్ పెట్టేవాళ్ళు అక్కడ. ఇప్పుడు అదే పాలు 1 hourకి ఒకసారి పాలు, లేకపోతే ఇవన్నమాట కాఫీ లాంటిది, అట్లాంటివి ఇచ్చేవాళ్ళు. అవన్నీ వీళ్ళ టైంలో సక్రమంగా జరగలేదని అనేక సార్లు కంప్లైంట్ వచ్చింది. అలాంటి మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించారు. నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో సేవాభావంతో ఆలోచించాల్సినటువంటి దాంట్లో ఒక దందాలాగా వ్యవహరించారు వీళ్ళు. అప్పట్లో కొంతమంది హిందూ సంఘ, ఒకటేం కమర్షియల్, రెండోది ఏం దౌర్జన్యం. ఎవడైతే కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద నాకు కేసులు పెట్టడం, వాళ్ళకి లీగల్ నోటీసులు ఇవ్వడం, తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులతో వాళ్ళని కోర్టుల చుట్టూ తిప్పడం, ఇలాంటి తప్పులు చేశారు. ఇప్పుడు అప్పుడే అదేదో ఒక చర్చ కూడా వచ్చింది అక్కడ, అన్నమయ్య క్యాంటీన్ అని ఉంటుంది. ఈ టీటీడీ బోర్డు సభ్యులందరూ కూడా ఆ క్యాంటీన్లో ఉంటారన్నమాట. అదే ఆ పైన ఉంటుంది రూమ్స్, కింద పైన కింద అక్కడే భోజనశాల ఉంటుంది. దాంట్లో దాన్ని ఏమంటారు, మన ఈ మిల్లెట్స్, ఇతరత్ర చిరుధాన్యాలతో భోజనాలు అక్కడ ఏర్పాటు చేసేటట్టు 200 రూపాయలకి. అది తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎందుకు చేయాలి అది? బేసిక్గా ఒకసారి తినగానే అందరూ రేపు పొద్దున్న చిరుధాన్యాల వైపుకి వెళ్ళిపోతారా? కాదు కదా. రెగ్యులర్గా వచ్చిన వాళ్ళకి అంత అన్నం పెట్టి పంపించు, వాళ్ళు తిని వెళ్తారు. అన్నదానంలో చేస్తున్నాం, ఇక్కడ ఇదెందుకు పెట్టాలి? ఇట్లాంటిది చర్చించినప్పుడు కూడా దాని మీదన కూడా లీగల్ నోటీసులు, కేసులు ఇట్లా అనేకం చేసుకొచ్చారు. అంటే ఇప్పుడు ఎవరైనా దేవుడిని దూషిస్తేనో, ధర్మాన్ని తప్పుబడితేనో, అక్కడ చేస్తున్న మంచిని చెడుగా ప్రచారం చేస్తేనో వాళ్ళ మీద కేసులు పెట్టారంటే ఒక అర్థం ఉంది. ఇదిగో అయ్యా ఈ పొరపాటు జరుగుతూ ఉంది, మీరు క్యూ లైన్లో ఉంటే అన్నం పెట్టట్లేదు. ఎవరో వైసీపీ కార్యకర్త అనుకుంటా అప్పుడు ఒక పోస్ట్ చేశాడు అనమాట. మా అమ్మ తిట్టింది, మా జగన్ అంటే వీరాభిమానం ఉన్నటువంటి ఆవిడే, 5 గంటలు ఏమో ఉన్నాం మేము 300 టికెట్ తీసుకుని, కానీ అక్కడ పాలు ఇవ్వలేదు, భోజనం పెట్టలేదు, ఇదే ప్రసాదం పెట్టలేదు, ఇదేం దుర్మార్గం అని చెప్పి షుగర్ పేషెంట్లు ఉంటారు, పిల్లలు ఉంటారు, ఎట్లాగనేది పెడితే అతన్ని పార్టీ ఆఫీస్లోనే అక్కడ ఉంటాడట, అతని ఉద్యోగంలో తీసేశారు. వేరే చోటకి మార్చడం ఏదో జరిగింది. ఇట్లాంటి అంటే కవర్ చేసే ప్రయత్నం చేశారు అప్పుడు కొన్ని. అలాంటి వాటి మీద చర్చ జరుగుతోందేమో. ఇప్పుడు అంటే అలాంటి వాటిని పక్కన పెట్టేశాం మనం, సరైన చర్చ జరగట్లా. అవి ఎంతసేపటికి ఇప్పుడు కల్తీ చుట్టూ తనే చర్చ జరుగుతున్నాం. మార్చాల్సినవి చాలా ఉన్నాయి అక్కడ. అవును, ఆల్రెడీ మార్చేశారు కూడా చాలా వరకు. L1 దర్శనాలు కానీ, VIP దర్శనాలు, ఇవన్నీ టైమింగ్స్ కూడా మార్చేశారు, చాలా నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఒకటి సార్, మెయిన్ ఏంటంటే ఇందులో రాజకీయ ఉద్దేశమో లేదంటే అధికార పక్షం ఉద్దేశమో, ఒక చైర్మన్లను అరెస్ట్ చేయాలనో లేదంటే ఫైనల్గా జగన్ అరెస్ట్ చేయాలనో, ఎందుకంటే ఒక ఏఆర్ డైరీయో లేదంటే ఒక ఇంకో డైరీకో కాంట్రాక్ట్ కట్టబెట్టాలంటే ఎంత ఇష్యూ అవసరం లేదు, సైలెంట్గా జరగాల్సిన జరగచ్చు. చాలా మంది కాంట్రాక్ట్లు ఇప్పటికే మార్చారు గతంలో కూడా. కానీ ఏదో పెద్ద ఉద్దేశంతోనే ఈ ఇష్యూని ఎంత చేశారు, ఎంత రబస్ చేశారు, లేదంటే ఎంత చర్చకు తీసుకొచ్చారు అనేది, అది జగన్ అరెస్ట్ వరకు వెళ్తుందా, లేదంటే అప్పటి ఈఓలో లేదంటే చైర్మన్లో అరెస్ట్తో ఆగుతుందా? ఇక్కడ భయపెట్టడం ఒక ఉద్దేశం నెంబర్ 1. రెండవది, ఇది చర్చ జరుగుతా జగన్ అనేవాడు మంచోడు కాదు, సమాజానికి శత్రువు, అతను దుర్మార్గుడు అని చూపించే ప్రయత్నం. అంటే సమాజం మొత్తం మీద. ఇప్పుడు మొదటిసారి ఏంటి, బోట్లతో గుద్దేసి బ్యారేజీ కొట్టుకుపోతుంది, 1,00,000 మందిని చంపేద్దాం అనుకున్నాడు. అవును, అదొక క్రైమ్. ఇదొకటి. ఇట్లాంటి ఏంటంటే అతని మనస్తత్వం కరెక్ట్ కాదని జనాల్ని నమ్మించడం అనేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు, టెండర్లు ఇచ్చేటటువంటిది టీటీడీ బాధ్యత, పాలక మండలి బాధ్యత, వాళ్ళు ఎందుకు మాట్లాడరు అంటున్నారు. ఎస్, కరెక్ట్, అతను అన్నది కరెక్ట్ పాయింట్. ఆ రోజున పాలక మండలిలో ప్రొక్యూర్మెంట్ కమిటీ ఉంటుంది. ఎప్పుడైనా సరే పాలక మండలి లేకపోతే అధికారుల తరపున ప్రొక్యూర్మెంట్ కమిటీ ఉంటుంది. 4-5 అధికారులు ఉంటారు. ప్రొక్యూర్మెంట్ GM, ఈఓ, జేఈఓ,
అట్లాగే ఆ సంబంధిత మార్కెటింగ్ విభాగం ఇట్లాంటి వాళ్ళందరూ కలిపి ఉంటుంది ప్రొక్యూర్మెంట్ టీం. అదే వీళ్ళు వచ్చాక బోర్డు మెంబర్లు వచ్చాక వీళ్ళందరూ కలిసి ఆ ప్రొక్యూర్మెంట్ కమిటీలో ఉంటారు. ఆనాటి ప్రొక్యూర్మెంట్ కమిటీలు ఎవరు? వైవి సుబ్బారెడ్డి 2 టర్మ్లు, మూడోసారి కరుణాకర్ రెడ్డి టర్మ్. ఈ 3 టర్ముల్లో ఎవరు ప్రొక్యూర్మెంట్ కమిటీ? వాళ్ళు ఎందుకు నోరు మీద పట్టలేదు ఇప్పటిదాకా? ప్రొక్యూర్మెంట్ కమిటీలో నాకు తెలిసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నాడు, ఆయన ఎందుకు నోరు మీద పట్ల? అట్లాగే ప్రశాంతి రెడ్డి అన్నారు, పార్థసారథి అన్నారు, ఎందుకు నోరు మీద పట్ల? అట్లాగే ఈవో అప్పుడున్న ఈవో ధర్మారెడ్డి ఎందుకు నోరు మీద పట్ల? చెప్పాలి కదా. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇట్లా చెప్పినప్పుడు వీళ్ళు ఎంతసేపటికి ఏంటంటే మనకెందుకులే, మనం ఇప్పుడు చెబితే మనల్ని లాగుతారు అంటే ఆ స్థాయి అవకాశాన్ని పొందాకనైనా ఇప్పుడు వాళ్ళు దోషులు అయితే ఇక్కడ వాళ్ళు ఏంటి జగన్ దోషం అంటారు కదా, మనకెందుకు అని చేతులు దులిపేసుకుంటున్నారు. అది ఇక్కడ అసలు పాయింట్. అంటే చాలా వరకు హిందుత్వవాదులు లేదంటే మొన్న ఒక స్వామీజీ బయట కూడా చూశాను, మీరు కూడా వినే ఉంటారు నాకు తెలిసి. ఒక అధికారి, జగన్కి ఎంతో ఇష్టమైన అధికారి, తన బిడ్డను కూడా పోగొట్టుకున్నాడు ఇలాంటి పాపం చేయడం వల్లనే. దాన్ని బట్టి అర్థమైపోతుంది, ఎవరో అధికారి పేరు కూడా చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసి ఈ మధ్యన ఏం జరిగిందని. అంటే స్వామీజీలు వాళ్ళు కూడా పాపం జరిగింది, అక్కడ తప్పు చేశారు అనేది నమ్ముతున్నారు. ఇది హిందుత్వవాదులు కూడా బలంగా వెళ్ళిపోయింది. ఇది రాజకీయంగా చూసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా అతిపెద్ద డ్యామేజ్ అయినా రేపొద్దున్న జగన్కి. ఖచ్చితంగా కదా, అది అలా వెళ్ళడానికి కోసమే కదా ఇప్పుడు జరుగుతున్నటువంటిది. అది సక్సెస్ అయినట్టే ఆటోమేటిక్గా. అవును, ఆ ఉద్దేశమే కదా. అవును, ఈ విషయంలో టీడీపీ అయితే సక్సెస్ అయిందని చెప్పాలి. వైసీపీని డిఫెన్స్ లో పడాడు, లేదంటే జగన్ ఇప్పుడు ఈ పరిస్థితి తీసుకురావడం. నో డౌట్ సార్. రెండోది, రెడ్ బుక్ ఓపెన్ అయిపోయింది ఆల్రెడీ. 3 IPS అధికారులు వాళ్ళ మీద వేటు పడింది, రేపో అరెస్టు కూడా సిద్ధం అవుతున్నారు అనేది. అలాగే ఈ రోజు తాజాగా నిన్న అరెస్ట్ చేసిన వెంకటరెడ్డి, గనుల శాఖకు సంబంధించిన మాజీ డైరెక్టర్ లోకేష్ కూడా ఓపెన్గా చెప్తున్నారు, రెడ్ బుక్ తెరుచుకుంది, మేము అనుకున్నట్టు అందరినీ అరెస్ట్ చేస్తున్నాం, ఏ ఒక్కరిని వదిలిపెట్టమని. భయపెట్టడానికి సంకేతమా, లేదంటే నిజంగా అధికారులు ఆ స్థాయిలో తప్పులు చేశారా వైసీపీ హయాంలో? వాళ్ళు అంటుంటారు కదా, IAS కాదు IAS అని, లేదంటే IPS కాదు YPS అని, అదే నిజమవుతుందా? బేసిక్గా ఒకటి ఇక్కడ ఒకందుకు మంచిది, బాధ్యతాయుతంగానే వెళ్తామంటున్నారు, చట్ట ప్రకారమే పోతామంటున్నారు. చట్ట ప్రకారం వాళ్ళకి బెయిల్ వచ్చింది. అదే సందర్భంలో వాళ్ళకి సంబంధించినటువంటి కాన్సెప్టు ఇప్పటిదాకా ఉన్నటువంటి వాళ్ళు అంటే ఈ అధికారులకి ముందస్తు బెయిల్స్ వచ్చినాయి. ఇది మరి ఇంకా ఆంజనేయులు గారు వేయలేదు అనుకుంటా, కాంతిరాంకట విశాల్ వాళ్ళిద్దరికి మాత్రం ముందస్తు బెయిల్ వచ్చింది. ఎలాంటి ఇది చెయ్యొద్దు అన్నారు, వాళ్ళని విచారించుకోవచ్చు అని చెప్పారు. వీళ్ళు విచారణకి సహకరించడం అనేటువంటిది నడుస్తుంది. అట్లా ఇప్పుడు రఘురామకృష్ణరాజు కేసులో కూడా సాక్ష్యాలు కొంతమంది అప్పుడు ఆ రోజు డ్యూటీలో ఉన్నటువంటి సిబ్బంది అడ్డం తిరిగారు. ఇప్పుడు వాళ్ళు అవును ఆ రోజున కొట్టారు అన్నటువంటిది ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు అందులో కూడా కేసులు అరెస్టులకి రంగం సిద్ధమవుతుంది. వీళ్ళు మళ్ళీ కోర్టులకు అప్రోచ్ అవడం, ముందస్తు బెయిల్ వేసుకోవడం ఇది నడుస్తుంది. అధికారులు కూడా మాకెందుకు వచ్చిన గొడవ, నిజాలు చెప్పేస్తే బెటర్ అనే పరిస్థితి వస్తుందా సార్ ఇప్పుడు ఇలాంటి అరెస్టులు లేదంటే ఈ సస్పెన్షన్లు కొనసాగితే? మంచిదే కదా, అలా జరగాలని కోరుకుందాం. ఇప్పుడు అధికారులు తప్పు చేసి ఉన్నటువంటి వాళ్ళు తప్పు చేశామని ఒప్పుకోవాలి, లేదా తమ తప్పు కాదని ధృవీకరించగలగాలి. కేసు కట్టడం తప్పు కాదు, కాదంబరి జప్తాని కేసులో కేసు కట్టడం తప్పు కాదు, కానీ ఇంటెన్షన్ దాని వెనకాల ఉన్నటువంటి ఒకళ్ళని కాపాడడానికి అని కదా, దానికంటే ఖచ్చితంగా తప్పే కదా, ఇంటెన్షన్ తప్పు అవుతుంది కదా. అవును, జత్వానీ కేసులో అదొకటి అయితే ఇప్పుడు ఈ గనుల శాఖకు సంబంధించి వెంకటరెడ్డి కేసులో ఇవాళ మొత్తం ఓపెన్గా 800 కోట్లు అటే వెళ్ళిపోయినాయి, జగన్ ప్యాలెస్కే వెళ్ళిపోయినాయి అని చెప్పడం. అంటే గనుల పేరుతో కూడా ఈ వెంకటరెడ్డి అనే డైరెక్టర్ని అడ్డు పెట్టుకుని భారీ దోపిడీ జరిగింది అంటే ఇప్పుడు ఇది ఒక అవినీతి కేసు, ఒక కుంభకోణం కూడా బయట తీయాలనుకుంటుందా? అదే జరుగుతుంది. వీటిలో ఏమున్నదండి, ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో ఇసుక ఫ్రీ అన్నారు, అందరం డబ్బులు పెట్టినా కదా కొన్నది. అప్పుడు ఉన్నటువంటి గనుల శాఖ అధికారులు ఎవరన్నా అరెస్ట్ చేశారా? చంద్రబాబు గారి మీద కేసు ఈ లోపు ఎలక్షన్స్ కూడా వచ్చేసి ఆగిపోయింది పక్కకి, అంతే కదా. అప్పుడు ఉచితంగా ఇచ్చినప్పుడు కుంభకోణం కానప్పుడు ఇప్పుడు డబ్బులు వచ్చిందని కుంభకోణం ఎట్లా అవుతుంది? ఖచ్చితంగా టెండర్ ప్రకారం ప్రొసీడ్ అయ్యారు. దీంట్లో ఇప్పుడు చూపెడుతున్న కొత్త పాయింట్ ఏంటంటే ఒక అడ్జస్ట్మెంట్ ఇష్యూ, అది కుంభకోణం అవుతుంది. ఏంటది? జగనన్న కాలనీలకి ఇసుక ఫ్రీగా ఇచ్చారు, నాడు నేడు స్కూళ్ళకి ఇసుక ఫ్రీగా ఇచ్చారు, గవర్నమెంట్ జీవోది. ఆ ఫ్రీగా ఈ సంస్థలే ఇచ్చినాయి. వాటికి ఇచ్చినటువంటి డబ్బులంటూ అంటే వాటికి ఇసుక ఫ్రీగా ఇవ్వడం వల్ల 800 కోట్ల రూపాయలు
మేము విలువైనటువంటి ఇసుకని ఫ్రీగా ఇచ్చాము, కాబట్టి ఆ 800 కోట్ల రూపాయలు మేము మీకు కట్టమని చెప్పి వీళ్ళకి ఏడాదికి 750 కోట్లు కట్టాలి కదా, అందులో అది తగ్గించుకుని ఇచ్చారు. దాన్ని వెంకటరెడ్డి అనుమతించారు. ఇది చట్ట ప్రకారం అయితే నేరం కాదు. ఎందుకని ఇసుక గవర్నమెంట్ ఫ్రీగా వాళ్ళకి ఇస్తానంది, కానీ ఈ సదరు ఏజెన్సీని ఫ్రీగా ఇవ్వమని చెప్పలేదుగా. అవును, అంతే కదా. ఏజెన్సీ ఫ్రీగా ఇవ్వదు కదా. అవునండి, అవును. వాళ్ళు డబ్బులకే అమ్ముకుంటారు, ఈ ప్రభుత్వానికి అమ్మినట్టు. ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు రిటర్న్ తీసుకోకుండా తగ్గించి ఇచ్చారు బిల్లులు, అడ్జస్ట్మెంట్, అంతే కదా. అప్పుడు అది క్రైమ్ అవ్వదు. ఇందులో తేల్చాల్సింది ఏంటంటే గనుల్లో డబ్బులు తినడు, ఇసుకలో డబ్బులు తినడు, పత్తిత్తులు అని చెప్తే నమ్మేవాడు ఎవడు లేడు. ఎవరు అతిథులు కాదా? ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతవరకు ఇసుక ఫ్రీ అంటే మనం డబ్బులు పెట్టామా లేదా? అప్పుడు మరి ఎవరో తినుండాల్సిందే కదా మధ్యలో. ఇప్పుడు ఇవాళ ఇసుక ఫ్రీ అంటున్నారు, డబ్బులు పెట్టినా కొంటున్నారు కదా. ఇంతకుముందు కంటే రేట్ ఎక్కువైంది కదా. మరి ఇప్పుడు ఎవరు తింటున్నట్టు? అదే అంటే కిందోడు తిన్నాడు అన్నారు కూడా, అప్పుడు కూడా కిందోడే తిన్నట్టు కదా. అంతే కదా. అప్పుడు పయ్యోడికి వెళ్ళింది అనుకోండి ప్యాలెస్కి, ఇప్పుడు వెళ్ళినట్టే కదా బేసిక్గా. జగన్ పట్టే దాన్ని కంట్రోల్ చేయలేదని జగన్ తిన్నట్టే అన్నాడు అనుకోండి, ఇప్పుడు కంట్రోల్ కాకపోతే ఇప్పుడు తిన్నట్టే కదా. అప్పుడు రేపు పొద్దున ఒక కొత్త సంప్రదాయం వచ్చింది, ఇప్పుడు ఆ అధికారులను అరెస్ట్ అనేది. రేపు పొద్దున ఇప్పుడున్న గనుల అధికారులు వచ్చేవాళ్ళు వదిలిపెడతారా? అదే కదా ఆటోమేటిక్గా. అంటే ఇందులో పెద్దిరెడ్డి టార్గెట్ లేదంటే జగన్ టార్గెట్ ఎంతవరకు చూడాలి వెంకటరెడ్డికి సంబంధించి అనేది నేను అడిగారు. ఏం లేదు, ఒకటేంటంటే వీళ్ళని ఆ కంగారు పుడితే ఆ కంగారులో వాళ్ళు చెప్పినట్టుగా రాసియడం లేదా వాంగ్మూలం ఇవ్వటం, ఆ ఉద్దేశంతో జరుగుతున్నటువంటి తంతు ఇది. ఎవరి దగ్గర నేర్చుకున్నారు వీళ్ళు? జగన్ దగ్గరే నేర్చుకున్నారు. ఎట్లాగా? అమరావతి కుంభకోణం విషయంలో, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం విషయంలో, అలైన్మెంట్, అమరావతి అలైన్మెంట్ కేసులో ఏం చేశారు వీళ్ళు? అప్పుడున్న అధికారులను పిలిపించి వాళ్ళ చేత స్టేట్మెంట్లు తీసుకున్నారు, గుర్తుందా? ఆ స్టేట్మెంట్ల ఆధారంగానే కదా కేసులు పెట్టినప్పుడు. అధికారుల చేత వాంగ్మూలాలు తీసుకుని, కాకపోతే అధికారుల మీద కేసులు పెట్టాలి అప్పుడు ప్రభుత్వం. అందువల్లనే కేసు కొట్టేయబడింది, లేదా డౌన్ ప్లే అయింది. అది నువ్వు అధికారిని వదిలేసి ఉట్టి ముఖ్యమంత్రి దగ్గరికి ఎట్లా వెళ్తావు అన్నటువంటిదే కదా. కొన్నిట్ల కాంట్రాక్టర్ల మీదకి వెళ్ళారు, లేదా ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆ సదరు సంస్థ వాళ్ళని అరెస్ట్ చేశారు కదా, అట్లా వెళ్ళారు కదా. ఇప్పుడు దాంట్లో అధికారులని ఆ రోజున చంద్రబాబు హయాంలోని అధికారుల్ని సేవ్ చేసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు? అధికారుల్ని సేవ్ చేయకపోతే రేపు పొద్దున నిజాలు ఎవడు చెప్పడానికి, అంతే కదా. కుంభకోణాలకు సంబంధించిన ఆధారాలు ఏమైనా కావాలంటే అధికారులు ఏం చేయమంటే చెప్తారు, లేకపోతే అధికారులు కూడా హషప్ చేస్తారు కదా, దాచేస్తారు కదా అనేటటువంటిది. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? అధికారుల్ని భయోత్పాతానికి గురి చేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసినప్పుడు ఏం చేస్తారు? రేపు పొద్దున వాళ్ళు భయంతో నిజం చెప్పాలి. అంటే భయంతో నిజమన్నా చెప్పాలి, లేదా వీళ్ళు చెప్పినట్టనే చెప్పాలి. చెప్పినప్పుడు దాన్ని బేస్ చేసుకుని జగన్ మీదకి వెళ్ళాలి. అదే కదా. ఇది జరిగింది అనుకోండి, రేపు పొద్దున ఏమవుతుంది? నెక్స్ట్ వచ్చే వాళ్ళని ఆడు పట్టుకుంటారు మళ్ళీ. అంటే మనకి ఇప్పుడు భవిష్యత్తులో ఏంటంటే, ఇంతకుముందు ఒకప్పుడు రౌడీలుని ప్రోత్సహించే రాజకీయ నాయకులు, రౌడీలు జైలు పాలయ్యేవాళ్ళు, రాజకీయ నాయకులు అధికారంలో ఉండేవాళ్ళు వీళ్ళ ద్వారా. తర్వాత కాలంలో రాజకీయ నాయకులే రౌడీలు అయ్యారు, లేదా రౌడీలే రాజకీయ నాయకులు అయ్యి అరెస్టులు, జైళ్ళు. తర్వాత అప్పట్లో అది తప్పుడు వాళ్ళు జైలుకి వెళ్తారు, రౌడీ షీటర్ అంటే వాడు అసాంఘిక శక్తి, అట్టంటి వాళ్ళు మనం ఎన్నుకోకూడదు అని మాట్లాడుకునేవాడు. తర్వాత జైలు నుంచి రాగానే దండలేసి తీసుకొచ్చే కార్యక్రమం ఎప్పుడైతే ప్రారంభమైందో, ఓహో జైలు నుంచి రావడం అంటే హీరోయిజం అయింది, వాళ్ళు రాజకీయ నాయకులు అవుతున్నారు. అక్కడతో ఒక విధానం మారిపోయింది. అప్పుడు అధికారులు సినిమా చూస్తుండేవాళ్ళు, రాజకీయ నాయకులు ఏంద్ర ఇదేని. ఇప్పుడు అధికారులు జైలు పాలవ్వడం అన్నటువంటిది ప్రారంభమైంది. అది అప్పట్లో జగన్ అరెస్ట్ చేసినప్పుడు ఐఏఎస్లు, ఈ దఫా జగన్ అరెస్ట్ చేయించడానికి ఐపీఎస్లు. కాబట్టి భవిష్యత్తులో ఏ అధికారికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ టైంలో రఘురామరావు కృష్ణరాజును కొట్టారన్నో, లేకపోతే కాదంబరి జత్వానిని అరెస్ట్ చేశారన్నో కొంతమంది ఇప్పుడు అరెస్ట్ అవుతున్నారు, కేసులు అవుతున్నాయి. కానీ రెడ్ బుక్ అయితే చాలా స్ట్రాంగ్ గానే తయారు చేశారు దీన్ని బట్టి.
అంతే కదా, నేను అనేది అదే. రెడ్ బుక్ అంటే ఏదో ఇప్పుడు సమస్య ఏంటంటే ఇప్పుడు రెడ్ బుక్ గ్రీన్ బుక్ అవుతుంది రేపు పొద్దున. ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ వీళ్ళని ఎవరినైతే అరెస్ట్ చేస్తున్నారో, ఇవాళ వీళ్ళని ఎవరైతే చేస్తున్నారో, ఇక్కడ కావాలని ఏం కోరుకోవాలంటే జగన్ మళ్ళీ జీవితంలో అధికారంలోకి రాకూడదని కోరుకోవాలి. జగన్ మళ్ళీ జీవితంలో అధికారంలోకి వస్తే ఇవాళ వాళ్ళందరూ రేపు పొద్దున మళ్ళీ అరెస్ట్లు అవుతారు, లేదా రేపు పొద్దున సస్పెన్షన్లు అవుతారా, శిక్షించబడతారా. అధికారుల దగ్గర నుంచి ఇవాళ రాజకీయ నాయకులందరూ రేపు పొద్దున విక్టిమ్స్ అవుతారు. కాబట్టి ఇవాళ కోరుకోవాల్సింది ఏంటంటే జగన్ మీద ఇప్పుడు చేస్తున్న ప్రచారాన్ని మరింత సీరియస్గా చేసి జనంతో జగన్ అనేవాడు అసలు వద్దు, అతను ఉంటే ప్రమాదకరమైన ఫీలింగ్ క్రియేట్ చేసి రేపో మాపో భవిష్యత్తులో ఎలక్షన్స్లో తెలుగుదేశం వర్సెస్ జనసేన అనే టైప్ క్రియేట్ చేసి జగన్ని రానియకుండా చేసి రాజకీయాల్లోకి తీసుకెళ్తే సాధ్యం. జగన్ అంత చేయగలరా? కాదు, జగన్ గారు చేయాల్సిన తెలుగుదేశమే చేయాలి. అదే తెలుగుదేశం వర్సెస్ జనసేన అనే పరిస్థితి నాకు తెలిసి ఇప్పట్లో వస్తుందా అంటే వీళ్ళు కావాలని చెయ్యాలి అంటున్న ప్లాన్. అదే ఓకే. లేదా వీళ్ళ కూటమి అద్భుతం అని చెప్పి 10 ఏళ్ల పాటు 15 ఏళ్ల పాటు వీళ్ళే పరిపాలించబడాలి, వీళ్ళే పరిపాలించాలి. జగన్కి అవకాశం ఇవ్వకూడదు. జగన్ని కనుక ఒక్కసారి మళ్ళీ పవర్లోకి వచ్చాడా అంతే, ఈ దఫా చాలా అగ్రెసివ్ వెళ్తుంది, చాలా డేంజరస్గా వెళ్తారు. ఎందుకంటే మొన్నటిసారి కొంచెం పాపభీతి చూపించారు, ఏమనుకుంటారో జనం అనేసి. ఏ సజ్జల రామకృష్ణారెడ్డితో వివరణలు ఇప్పించడము ఇట్లాంటిది దాడులు లాంటివి జరగల. ఏదో అక్కడక్కడ కొంతమంది చేసిన వాటి మీద ఏ పెట్టి కేసులు పెట్టారు, లేకపోతే అదేది తెలుగుదేశం కార్యాలయం మీద దాడిని సమర్థించడం లాంటివి కొన్ని జరిగినాయి. ఇప్పుడు అట్లా కాదు కదా, ఊరు వాడా జరిగినటువంటి దాడులు ఉన్నాయి. ఇప్పుడు ఏ ఊరోడు ఎవడో ఆగడెక్క రేపు పొద్దున. అంటే ఒక రకంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎదురైన చేదు అనుభవాలన్నీ చాలా పాఠాలు నేర్పుతాయి, చాలా లెసన్స్. జగన్ గారికి కూడా ఇప్పుడు ఇవన్నీ రేపు పొద్దున మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేయాలి పాఠాలు అవ్వట్లేదు ఇక్కడ సమస్య. నా బాధల్లా, నా భయము, నా బాధల్లా అవుతుందేమో అంటున్నాను నేను. పాఠాలు అవ్వట్లా, ఇవి ఇంతకంటే అగ్రెసివ్ గా తయారవుతున్నారు. ఇప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం చేయడం వలన ఇప్పుడు మన వాళ్ళు బాధపడ్డారా? రేపు మనం అధికార దుర్వినియోగం చేయొద్దని ఎవడన్నా అనుకుంటున్నాడా? ఎంతకంటే అగ్రెసివ్గా వెళ్దామంటున్నారు, చెప్పి చేస్తున్నారు కదా. మరి ఇంకా అప్పుడు ఎట్లా మా జెన్యూన్ పాలిటిక్స్ వస్తాయి? అది చూడాలి. ఆ జెన్యూన్ పాలిటిక్స్ ఆలోచించడం కూడా తప్పు అవుతుందేమో. నెక్స్ట్ ఇంకో విషయం సార్, ఈ వారంలో కీలకమైంది, జనసేనకి క్యూ కడుతున్నారు వైసీపీ నాయకులు అనేది. ఎప్పుడైతే బాలినేని, సామినేని ఉదయభాను, రోసయ్య వీళ్ళందరూ వెళ్ళిపోయారు, ఇంకా వెళ్ళబోతున్నారు. ఒక రకంగా వైసీపీ ఖాళీ కాబోతుందా? ఈ రాజకీయం జనసేన కావాలనే చేస్తుందా, లేదంటే దీని వెనక టీడీపీ ఉండి చేస్తుందా అనేది కూడా ఒక ప్రశ్న. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే బేసిక్గా జనసేన దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే, ఒకటి తమని జగన్ విలువ ఇవ్వట్లేదు, తగిన విలువ ఇవ్వట్లేదు. ఇది చెప్పింది దామచర్య పేరేంటి మన బాలినేనికి విలువ ఇచ్చాడా లేదా అంటే, సమాజం దృష్టిలో అయితే బాలినేనికి విపరీతమైన విలువ ఇచ్చినట్టు. ఆయన ఎన్నిసార్లు జగన్ ఇబ్బంది పెట్టినా ఇచ్చినట్టు. కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటంటే రాజశేఖర్ రెడ్డితో కంపేర్ చేసుకుంటున్నారు జగన్ని. తేడా అది. రాజశేఖర్ రెడ్డి టైంలో అక్కడ ఒక రెండు సింపుల్ లాజిక్ అనమాట. కేవీపీకి ఫోన్ చేస్తారు, కేవీపీ వీళ్ళకి అరేంజ్ చేస్తారు అక్కడ మీటింగ్. రాగానే వెళ్తే ఆయన ఆప్యాయంగా బ్రేక్ఫాస్ట్ దగ్గర కొంతతో కూర్చుంటాడు, లంచ్లో కొందరితో కూర్చుంటాడు, స్నాక్స్ తీసుకుంటూ కొందరితో కూర్చుంటాడు, డిన్నర్తో కొంతమందితో కూర్చుంటాడు, ఈవినింగ్ స్నాక్స్తో కొంతమందితో కూర్చుంటాడు. వాళ్ళు చెప్పేదంతా వింటాం, నువ్వు ఇది చూడు ఇది చూడు అని చెప్పడం పక్కన ఉన్న అధికారికి. అదే సందర్భంలో ఈయన కేవీపీకి చెప్పడం, అది ఫాలో అప్ జరిగిపోయేది. అది 100కి 80-90% పనులు జరిగిపోయాయి వీళ్ళకి. ఆ ఫాలో అప్ కేవీపీ చూసుకునేవాడు. దాని వలన వాళ్ళందరికీ సాటిస్ఫాక్షన్. రాజశేఖర్ రెడ్డి అంటే చాలా తృప్తి, మనస్ఫూర్తి వాళ్ళకి. రాజశేఖర్ రెడ్డి తరహాలోనే జగన్మోహన్ రెడ్డి ఉంటాడని ఆశించారు వీళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డిని కలవడమే గగనం, కలిసి చెప్పినా ఫాలో అప్ ఉండదు. ఆయన ప్రతి ధనుంజయ రెడ్డి గారు మీరు చూడండి అని చెప్తాడు, లేకపోతే ఇంకోళ్ళకి చెప్తాడు. వీళ్ళేమో ఆ అధికారిని అడిగితే బడ్జెట్ లేదు సార్ మన దగ్గర అంటారు. ఆయన ఎట్ట తలకాయ అనుకుంటాడు, అక్కడ తాగిపోతుంది, పరిష్కారం లేదు, ఎవరికి పనులు అవ్వాల. ఇక్కడ వీళ్ళు తినేశారని నేను తెలుగుదేశం తిడతది, వాళ్ళకే మమ్మల్ని తిన్నివ్వలేదు మొర్రో అని అడగవాల. ఇక్కడ లాజిక్ చూడండి, వైసీపీ వాళ్ళందరూ కుమ్మేశారని తెలుగుదేశం విమర్శిస్తుంది.
మమ్మల్ని తిన్నవలేదురా జగన్మోహన్ రెడ్డి చంపుకు తిన్నాడని వాళ్ళు చెప్తున్నారు. ఇద్దరి మధ్యన కన్ఫ్యూజన్ అది. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు రెండో సమస్య ఏమైందంటే ఇప్పుడు ఈ రెడ్ డైరీ ఇంపాక్ట్తో వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వీళ్ళ కార్యకర్తల్ని కాపాడుకోవాలంటే అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళాలి. అధికారంలో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ రానియట్లేదు. అక్కడున్న లోకల్ లీడర్లు అడ్డుపడుతున్నారు. సామినేని ఉదయభాన్ని శ్రీరామ్ తాతయ్య అడ్డుపడ్డాడు. అదే సందర్భంలో దామచర్లేమో బాలినేని అడ్డుపడ్డాడు. అతని పేరేంటి రోసయ్యనేమో నరేంద్ర అడ్డుపడ్డాడు, దుడిపల్లి నరేంద్ర. కాబట్టి ఆ పార్టీలోకి లేదు కాబట్టి జనసేనలోకి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ ఏం చూశాడు అక్కడ, వైసీపీ దెబ్బతినాలంటే నాయకులు వెళ్ళిపోవాలి అక్కడి నుంచి, తెలుగుదేశం తీసుకోదు. కాబట్టి అక్కడున్న జెన్యూన్ లీడర్లు వీళ్ళు, ఒకటి వీళ్ళిద్దరు కాపులు, సామినేని ఉదయభాను రోసయ్య, రెండవది రెడ్డి గారు ఇక్కడ వస్తుంది. ఇటు ఈ పార్టీకి పటిష్టమైన లీడర్లు కావాలి. ఈ ప్రాంతాల్లో ప్రకాశం జిల్లాలో జనసేన వీక్గా ఉంది, బాలినేని పనికి వస్తాడు. జగ్గైపేట, నందిగామ ఆ ఏరియాల్లో వైఎస్ఆర్ జనసేన వీక్గా ఉంది. విజయవాడ అట్లాంటి చోట్ల బలంగా ఉంది కానీ అక్కడ బలహీనంగా ఉంది. కాబట్టి సామినేని ఉదయభాను పనికి వస్తాడు. అలాగే గుంటూరు జిల్లాలో జనసేనకి ఏముంది, ఒక నాదెళ్ల మనోహర్ తెనాలికి పరిమితం అవుతున్నాడు ఆయన. మిగతా జిల్లాకి సంబంధించినంత వరకు జనసేన బలహీనంగానే ఉంది. వీళ్ళు పోల్ మేనేజ్మెంట్ తెలిసిన వాళ్ళు, కొంత ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళు, ప్లస్ అక్కడ తెలుగుదేశం పార్టీతో బార్గెన్ చేసి తమ వాళ్ళకి ఇప్పించుకునేవాళ్ళు రేపు జనసేనకి. సమస్య జనసేనకి ఏమొచ్చిందంటే స్థానిక నాయకుల తరపున మాట్లాడి వాళ్ళకి పదవులు ఇప్పించేటటువంటి కాన్సెప్ట్ పవన్ కళ్యాణ్ నోటీస్కి తీసుకురావాలి. అలా తేగలిగినటువంటి బలమైన లీడర్ల కొరత వచ్చింది. దానికి ఇప్పుడు ఆయన పరిష్కారంగా ఆలోచిస్తున్నది వీళ్ళని, ఒకటి జగన్ని కొట్టడం, రెండవది స్థానిక జనసేన నాయకులకి బలం ఇప్పించడం, మూడవది బలమైనటువంటి లీడర్లు నియోజకవర్గ స్థాయిలో అయితే బలమైన వాళ్ళే కదా వీళ్ళు. జనసేన అంతకుముందు ఉన్న లీడర్లతో పోల్చుకుంటే చాలా బలమైన వాళ్ళు కదా. కాబట్టి అలాగ పోల్ మేనేజ్మెంట్ తెలిసిన వాళ్ళని తీసుకోవడం, అలాగే జనసేన బలోపేతం కావడం. అవును, ఒకటి సార్ ప్లేస్మెంట్ ఓకే, టీడీపీ లేక ఇక్కడికి వచ్చారని అనుకుంటే నిజంగా వీళ్ళకి ఆ స్థాయి ఏదంటే బాలినేని గారు ఏదో చెప్పారో నాకు అక్కడ ప్రాధాన్యత ఇవ్వలేదు, లేదంటే నన్ను సరిగ్గా చూసుకోలేదు, గౌరవం దక్కలేదని అటువంటిది ఏమైనా ఇక్కడ కనిపిస్తే వీళ్ళ వెనక ఇంకా క్యూ కట్టే అవకాశం ఉంటుందా? ఎలాగ టీడీపీలో ఛాన్స్ లేదు కాబట్టి ఇండివిజువల్గా జనసేన బలోపేతం అవుతుందనే నమ్మకం ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆహ్వానిస్తారా? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పవన్ కళ్యాణ్ లక్ష్యం ఒకటే, జగన్ అనేవాడు మళ్ళీ జీవితంలో కాకూడదు, తనని హ్యూమిలియేట్ చేశాడు, తనని అవమానించాడు. ఇప్పుడు చంద్రబాబు అవమానించినందుకు చంద్రబాబు మీద ప్రతీకారం తీర్చుకున్నాడు ఆయన 6 నెలల పాటు గట్టిగా హడావిడి చేసి. దాని ఇంపాక్ట్ చంద్రబాబు గద్దె దిగాడు. ఆ తర్వాత చంద్రబాబు ఆయన గౌరవం ఇవ్వడమే నేర్చుకున్నాడు. ఎప్పుడు చంద్రబాబు లోకేష్ ఇద్దరూ కూడా చాలా బాగా చూసుకున్నారు. దాని ఇంపాక్ట్ అధికారంలోకి రావడానికి సహకరించాడు ఆయన. అంటే తన పాత్రతో అధికారంలోకి రావడం వల్ల చంద్రబాబు వీళ్ళు విలువిస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి తన పాత్రతో లేకపోవడం వల్ల తనని చాలా చులకన చేసి చూశాడు, తనని ఆ పెళ్ళిళ్ళు ఇట్లాంటివన్నీ మాట్లాడాడు. జగన్ అనేవాడు రాజకీయాల్లో పనికిరాడనేది పవన్ కళ్యాణ్ ఉద్దేశం. జగన్ మీదన ఎంతగా పబ్లిక్లో నెగిటివ్ క్రియేట్ చేయాలో అది చంద్రబాబు చెప్తే ఎక్కదు. ఎందుకని, చంద్రబాబుకి జగన్కి రాజకీయ శత్రుత్వం ఉంది కాబట్టి. పవన్ కళ్యాణ్ చెప్తే ఎక్కుతుంది. పవన్ కళ్యాణ్ ఇక్కడ జగన్ని రాజకీయ సమాధి చేయాలనుకుంటున్నాడు, శాశ్వత సమాధి చేయాలనుకుంటున్నాడు. దానికోసం ఆయన ఎంత ఎక్స్ట్రీమ్గానే వెళ్తాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయటం, రెండో పక్కన తన పార్టీని బలోపేతం చేసుకోవడం, ఇదంతా ఆయన వ్యూహంలో భాగం. ఆయన కూడా ఇంకా ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకోవాలని డిసైడ్ అయిపోయారేమో, బాబు గారి స్కూలే కాబట్టి. ఇంకా ఖచ్చితంగా ఇదే టైంలో ఇంకొక దెబ్బ ఈ వారం గట్టిగా తగిలిన దెబ్బ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయడం, అనుకోకుండా ఒక్కసారిగా ఆయన రాజీనామా చేయడం. ఇది కంప్లీట్లీ భారతీయ జనతా పార్టీ వ్యూహం అనేది ఒక చర్చ. ఏమీ లేకుండా ఆయన ఎందుకు బయటకు వెళ్తారు, ఏ ఆఫర్ ఇవ్వకుండా ఎందుకు వెళ్తారు అనేది. అంటే జగన్మోహన్ రెడ్డి పదవులు ఇచ్చారు కానీ వాళ్ళని కాపాడుకోలేకపోయారా? బీజేపీ వ్యూహాల ముందు కూడా జగన్ చిత్తవుతున్నారా? ఎలా చూడాలి? ఇక్కడ మెయిన్ అయితే అక్కడ ఉన్నటువంటిది కృష్ణయ్య, అది ఊహించని షాక్, నో డౌట్.
ఎస్ తెలుగుదేశం వేసిన స్కెచ్ తెలుగుదేశానికి భారతీయ జనతా పార్టీ కలిస్తేనే వెయ్యాలి. ఎందుకంటే మిగతా ఇద్దరిది ముందు అనుకున్నది కొంత, మిగతాది కూడా ఒక్క మోపిదేవిది ఫస్ట్ నుంచి ఉంది. కానీ బీదమస్తాన్ రావుది ఎవరు ఊహించాల. మోపిదేవిది కూడా జగన్ అనుకోవాలి. ఎందుకు రాజ్యసభ అతనికి కంటిన్యూగా చూసుకుంటూ వచ్చాడు కదా ఆనాటి నుండి, చూసుకుంటూ వచ్చాక ఇట్లా జరగడం జగన్ ఊహించాల. అట్లాంటిది మోపిదేవికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని వెళ్ళిపోతాడని అనుకుంటాడా? అది జగన్కో షాక్ అయితే, బీదమస్తాన్రావు తెలుగుదేశం నుండి వచ్చినా సరే అంత కీలకమైన అవకాశం ఇస్తే వెళ్ళిపోయాడనేది ఇంకో షాక్. కృష్ణ ఏదో వచ్చేటప్పటికి అసలు ఎక్కడో తెలంగాణలో కూర్చున్న ఆయన తీసుకొచ్చి ఇచ్చి ఇక్కడ షాక్. టోటల్గా ఈ మూడు కూడా జగన్కి అతిపెద్ద షాకులు అని చెప్పాలి. షాక్ ఓకే అండి. బీజేపీ వ్యూహం నేను అడిగేది అంటే బీజేపీకి సంబంధం ఉంటుందని, అంటే బీజేపీ దగ్గరికి ఈయన అడిగాడా లేకపోతే బీజేపీ అడిగిందా? అది కృష్ణ చెప్పట్లేదుగా. చెప్పట్లేదు. అదే అంటే నేను బీజేపీ వాళ్ళు ఎగబడలేదుగా. ఏ పార్టీ ఆఫర్ లేకుండా తెలుగుదేశం పాత్ర అనుకుంటున్నా నేను. తెలుగుదేశం పాత్ర అయి ఉండాలి. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఎవరి దగ్గరికి రాలేదు కదా ఆయనకి. అవును. ఇంకోటి భారతీయ వెళ్ళింది కూడా మన మల్లురవి ఒక్కడే కాంగ్రెస్ తరపున. అవును. బీజేపీ వాళ్ళు ఎవరు అడిగినట్లేదు కదా ఇప్పటిదాకా కూడా. అదే అదే అంటే కాబట్టి బీజేపీ ఇండైరెక్ట్ గా ఉన్నా బయటకు వస్తుంది కదా హింటూ. అవునండి. అవును. మేబీ తెలుగుదేశం ఆయన చేత చేయించి ఉండొచ్చు. అవును. ఆయనకి తర్వాత ఏమి ఆఫర్ చేశారనేది చూడాలి. ఇంకా కృష్ణే నోరు ఇప్పితే కానీ నిజాలు బయటికి రావు ఏంటి అది. కానీ ఇంటెన్షన్ అయితే ఎవరో చేయించారు అనేది ఆయనకైనా నేను అనుకోవడం అయితే తెలుగుదేశం చేయించి ఉంటుంది బీజేపీ సపోర్ట్తో. అంటే తెలంగాణ అవసరాలు చూడాలా సార్ ఇక్కడ ఒకవేళ అదే నిజమైతే? ఇందులో తెలంగాణ అవసరం, తెలంగాణలో కృష్ణ లేకపోతే రాజకీయం నడుచుద్దా? టీడీపీకి ఏంటి ప్రయోజనం ఆయనతో? అదే కదా. టీడీపీ ఆ ఆస్పెక్ట్లో కాదు, మేబీ ఎంపీ సీట్ ఒకటి తమకు మిగులుద్దని ఆ కోణంలో అయితే తప్పించి ఉండదు. ఆయన ఈవెన్ తెలంగాణలో తెలుగుదేశం తరపున ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా పార్టీకి పెద్దగా చేసింది ఏం లేదు. 5 ఏళ్ళు ఆయన పదవి అనుభవించాడు కానీ పార్టీకి ఏమాత్రం పనిచేసి పెట్టింది ఏం లేదు పెద్దగా. అదేమంటే ఎప్పుడు అనేది ఏంటంటే నేను ఉద్యమకారుణ్ణి, నేను పార్టీ కార్యకర్తను కాదు, నా ఉద్యమం కోసం ఇచ్చారు కాబట్టి దాని వరకే మాట్లాడతాను నేను అంటాడు. మిగతా రాజకీయ అంశాలు మాట్లాడేవాడు కాదు. ఈవెన్ వైసీపీకి అయినా మిగతా అంశాల మీద మాట్లాడలేదు కదా ఎప్పుడు, ఓన్లీ ఆ బీసీకి సంబంధించిన ఇష్యూ మీద మాత్రమే మాట్లాడాడు ఆయన. కాబట్టి ఆయన రాజకీయ పార్టీగా పనికిరాడు అక్కడ. అదే దాని మీద ఆయన క్లారిటీ ఇచ్చేస్తే బెటర్. కానీ ఫైనల్ గా సార్ జమిలీ ఎన్నికలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసినట్టేనా? దాని మీద ఒక అఫీషియల్ ప్రకటన ఏమన్నా ఈ వారం లేదంటే ఈ నెలలో వచ్చే నెలలో వచ్చే అవకాశం ఉంటుందా? ఒక డేటు ఏంటనేది చూడాలి. అంటే వచ్చే నెలలోకి ఈ సెషన్స్లో వచ్చేస్తుంది మేబీ. ఆ బిల్లులో ఓకే అయిపోతే కనుక నెక్స్ట్ ట్రిప్కి వెళ్ళిపోయినట్టుగా. అంటే కాంగ్రెస్ మంచి పట్టు మీదే ఉంది ఎలాగైనా అడ్డుకోవాలి అనేది. ఏం జరగబోతుంది? 2/3 అంటే ఒకటే కోర్టు మాత్రమే అడ్డుకోగలదు. కోర్టు అడ్డుకుంటుందా లేదా అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? బిల్లును అడ్డుకునే అధికారం కోర్టుకు లేదు. బిల్లు అయిపోయాక ఆచరణను అడ్డుకునే అధికారం మాత్రమే ఉంది. ఎందుకని? రాజ్యాంగ సవరణ అవసరమా లేదా అన్నది నిపుణులతో కూడిన ఒక కమిటీ నివేదిక ఇచ్చేసింది. ఆ నివేదిక ఆధారంగా బిల్లు తెచ్చారు. కాబట్టి ఆ బిల్లు ఆచరణలో పెట్టేటప్పుడు నువ్వు ఆ బిల్లు పెట్టడానికి వీల్లేదు అందో కోర్టు. బిల్లు పెట్టాక అది రాజ్యాంగ విరుద్ధమని వీళ్ళు కోర్టుకు వెళ్ళాలి బిల్లు ఓకే అయ్యాక. అది కూడా ఎప్పుడు బిల్లు ఓకే అయ్యాక కోర్టుకు వెళ్ళారనుకోండి రాష్ట్రపతి ఆమోదం పొందాలి కదా అంటది. రాష్ట్రపతి ఆమోదం పొందాక చట్టం అయ్యాక ఆ చట్టం చెల్లుబాటుని సవాల్ చేసేదానికి చెల్లుబాటు అవుతుంది. అప్పుడు కోర్టు తీర్పు వెంటనే చేసుద్దా రాజ్యాంగ ధర్మాసనం పెట్టుకుని 5గురితో, లేదా దాన్ని మామూలు ధర్మాసనం కిందకి చూస్తా ఏంటనేది చూడాలి. అంటే ఒకవేళ రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం వచ్చినా దాన్ని కోర్టు అడ్డుకునే అవకాశం ఉంటుందా అనేది? ఎందుకంటే అది ఉభయ సభలు ఇష్టం కదా, వీళ్ళు కావాలంటే ఇంతకుముందు చాలా సవరణలు చేశారు కాబట్టి ఇది కూడా చేయొచ్చేమో కదా ఒకవేళ అవసరం ఉంటే. నేను అడిగేది నేను అనేది బిల్ అయిన తర్వాత కోర్టు ఇంటర్ఫీర్ అవుతుంది కానీ ముందు రాజ్యాంగ సవరణ చేయని అడిగే అధికారం కోర్టుకుండదు. అదే అంటున్నాను, అది కోర్టుకుండదు దానికి. ఒక రకంగా మోడీ ఒక ఫైనల్ మార్క్ ఇదే అవుతుంది సార్, అంటే ఇది 3rd టైం కాబట్టి ఖచ్చితంగా చాలా పెద్దది. అంటే మహిళా రిజర్వేషన్ బిల్ అనేది మోడీ తీసుకొచ్చిన అతిపెద్ద విప్లవం. దానికి ఇది యాడ్ అవుతాం అనేది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది జమిలీ ఎన్నికలు అనేటు. దానికి తోడు నియోజకవర్గాల పునర్విభజన ఓ రకంగా దేశ చరిత్ర గతిని మార్చడం.
దేశ భవిష్యత్తుకి రూపం మార్చడం అనేటటువంటిది. ఉమ్, అది 2029లో చూడబోతున్నాం. 33% మంది మహిళలు పార్లమెంటులో అసెంబ్లీలో కనబడబోతున్నారు. ఉమ్, అలాగే సీట్లు భారీగా పెరిగి కనబడబోతున్నాయి అన్ని అసెంబ్లీ స్థానాల్లో. కొత్త వాళ్ళు బోల్డ్ అంతమంది ఎంటర్ కాబోతున్నారు. చాలా పెద్ద మార్పు జరగబోతోంది. ఒక భారీ విప్లవానికి ఇంకా శ్రీకారం చుట్టారు మోడీ అనుకోవాలి, ఇది పూర్తి అయితే జరిగితే. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి నరేంద్ర మోడీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, జమిలీ ఎన్నికలకు సంబంధించి ఒక కీలక ప్రకటన ఎప్పుడు రాబోతుంది అనేది రేపు బిల్లుల్లో కనుక దీన్ని ప్రవేశపెట్టేస్తే పూర్తి క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లడ్డూ చుట్టూ వివాదం రాజకీయం ఇంకా నడుస్తూనే ఉంది. ఏం జరుగుద్ది, ఫైనల్గా ఎవరిని దోషం చేస్తారు, ఇందులో వైసీపీ పూర్తిగా డిఫెన్స్లో పడేయడంలో వైసీపీని టీడీపీ అయితే సక్సెస్ అయినట్టే చెప్పాలి. ఎలా కోలుకుంటారు, హిందువుల మనోభావాలు మేము గాయపరచలేదని ఎలా నిరూపించుకుంటారు, ఇవన్నీ వేచి చూడాల్సిన అంశాలు. ఇది ఇవాల్టి వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.